నేను బ్రాహ్మణుని. అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకు కొనుక్కోవాలి అనేసరికి అరే వేస్ట్ కదా అనిపిస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందంటే అది వేస్ట్ కాదు కదా. ఇప్పుడు మనకంటే మనకి ఇది లేకుండా నడుస్తుందా లేదా అని ఆలోచిస్తాం కదా. ఎవరైనా అంతే అనుకుంటారు, నేనే కాదు, అందరూ అలాగే ఆలోచిస్తారు. వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు ఏంటంటే అరే పాపం వాళ్ళకి అవసరం అని చెప్పేసి పెడతాం కదా. అదే మన కోసం పెట్టేటప్పుడు ఒకటి 150 రూపీస్ ఉంది, ఒకటి 140 రూపీస్ ఉందనుకోండి, రెండు ఐటమ్స్ ఏది కొంటాం? జనరల్గా ఏది కొంటాం? ఒకటి 140 రూపీస్, ఒకటి 150 రూపీస్, ఏది కొంటాం ఒక అంటే వస్తువు? మీరు అటువంటి ఆలోచన కాబట్టే మీరు అంత చేయగలుగుతున్నారు సార్. ఇంకో వేరే ఏది రకం తక్కువ వస్తుంది కొంటాం సార్, ఏది తక్కువ వస్తుంది. ఏ 140 రూపీస్ది కొంటాం. సో మనకు జనరల్లీ కొనుక్కునేటప్పుడు అట్లాగే కొంటాం. మనకు కొనుక్కునేటప్పుడు జనరల్గా మన మెంటాలిటీ ఏంటంటే అలా తక్కువ ఉన్నదే కొనుక్కుంటాం. అదే ఎవరికైనా వేరే వాళ్ళకి చేయాలనుకోండి, క్వాలిటీ కూడా చూస్తారు కదా సార్, క్వాలిటీ చూడరా? క్వాలిటీ చూస్తాం. 140 రూపీస్ ఇంపార్టెంట్ కదా సార్ 140 రూపీస్ది 400 రూపీస్ది ఉంటే అప్పుడు చూస్తాం, క్వాలిటీ చూస్తాం. అప్పుడు 400 రూపీస్ది మంచిదైతే 400దే కొంటాం. నేననేది మోరార్లెస్ సేమ్ ఉన్నట్టయితే పర్వాలేదు, 10 రూపాయలు తక్కువ ఉందని ఇది కొంటాం, 8 రూపాయలు తక్కువ ఉంది అని కొనుక్కుంటాం అట్లాగా. అంటే అది సహజంగా మంచి లక్షణమే, అదేం తప్పని కాదు నేను అనేది. కానీ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి చేస్తామో అది మన మన డబ్బు అనుకోం కదా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి సేవ చేసేయడానికి ఎవరైనా చదివించడానికి ఒక 20,000 30,000 పెట్టాలి, ఒక 50,000 పెట్టాలి, ఒక 5,000 పెట్టాలి, ఒక స్కూల్ బుక్ కొనియాలి, ఒక నోట్ బుక్ కొనియాలి, ఒక పెన్ను కొనియాలి. అప్పుడు ఏంటంటే అయ్యో పాపం అవతల వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ కదా అని ఎక్కువది కొనిస్తాం, ఎక్కువ రేట్ ఉన్నది కొనిస్తాం. 2 నోట్బుక్స్ ఉన్నాయనుకోండి, ఈ నోట్బుక్ కొద్దిగా లో క్వాలిటీ అనిపించింది అనుకో, అరే రాసేటప్పుడు ఏమన్నా అవుతుంది అని మంచి క్వాలిటీది కొనిస్తాం. అవునా కదా. ఇప్పుడు మా దత్తత తీసుకున్న పిల్లలు ఉన్నారు కదా, వాడు పిలుస్తాడు రమ్మని చెప్పేసి, అనగానే వెళ్తాను అనమాట, నోట్బుక్స్ కొనియడానికి వెళ్తాను. వెళ్తే వాడు మల్కాజ్గిరిలా ఉంటాడనమాట. వాడికి వాడు యాదవ్స్ అనమాట. సో అయితే వాడికి మేము కొనిచ్చేటప్పుడు నేను అట్లాగే వాడు వాడు కొనిచ్చేదని మళ్ళీ నాకు భయం అన్నమాట, వాడు సరిగ్గా రాసుకోవడం అని చెప్పేసి మళ్ళీ మంచి నోట్బుక్ తీసుకొని మళ్ళీ అదే కొనిపించిస్తా. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి ఎంతైతే చేస్తామో అదే మనకి ఎక్కువ ఆనందం ఇస్తుంది కదా. మనకేముంది, మన శరీరానికి ఏది కట్టుకుంటే ఏంది? ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకుంటే ఏమైంది, ఆ శ్రీరామ అని అవి ఉన్నాయి కదా, ఏవి మన కాటన్ చొక్కాలు, 100 రూపీస్ చొక్కాలు, అది వేసుకుంటే ఏంది? ఇది 200 రూపీస్, అది 100 రూపీస్, అంతే కదా డిఫరెన్స్. నాకు పెద్ద తేడా రాదు కదా అది. సో అంటే కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో అది వేరే ఉంటుంది. కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్ లోపల మనము అల్లరి చేయాలి, అందరి లోపల కొద్దిగా ఇదిగా కనిపించాలి, అది వేరు ఉంటుంది. ఆ స్కూల్ వరకు ఫేజ్ వేరు ఉంటుంది. స్కూల్ తర్వాత ఇక అంతా ఒకటే కదా. ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏముంది, ఇక మగవాళ్ళకి మొత్తం విరక్తి, చాట్ ఇక మోక్షం వస్తే చాలని చెప్పేసి అనుకుంటారు అంతే. 25 ఏళ్ళకే మగవాళ్ళకి మోక్షపు ఆలోచనలు వస్తాయి కదా. సో అటు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అందరి మీదకి కన్వర్ట్ చేసేసారా. సో 25 కదా సార్ మీరు. ఇప్పుడు నాకు మోక్షం కావాలంటే చాలా కష్టపడాలి, మీకు ఈజీగా వచ్చేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రారంభించుకుందాం. మీకోసం ఆడియో రికార్డ్ చేయాలి, ఎక్స్ట్రా వీడియో రికార్డ్ చేయాలి, టెలిగ్రామ్ రికార్డ్ చేయాలి, ఇన్నైతే అవుతుంది. ఏది ఒకటి పోతే ఒకటి వస్తుంది. అంతరాయతి విరూపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవ భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం సుస్వాగతం. నా వాయిస్ క్లియర్గానే ఉందా? ఉంది సార్. ఒకవేళ ప్రాబ్లం వస్తే నేను ఎప్పట్లాగానే గూగుల్ మీట్ పెడతాను, వెంటనే అందులో జాయిన్ అయిపోండి. పురుష సూక్తం. ప్రపంచంలో సృష్టి ఎలా ప్రారంభమైంది? సారీ చెప్ప అందరికీ బ్రేక్గా ఉందా? ఆవిడకొక్కరికే బ్రేక్గా ఉందా? అందరికీ బ్రేక్ అవుతుందా? అందరికీ బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవుతుందా?
మాకు మార్నింగ్ యోగా క్లాస్ ఇద్దరు బాగుంటుంది సార్. ఇప్పుడు అది కూడా రావట్లేదు. మేము గూగుల్లోనే జాయిన్ అవుతున్నాం సార్ రోజు. ఇంకా అదే బెస్ట్. టెలిగ్రామ్లో ఇష్యూస్ సాల్వ్ అయ్యే వరకు ఆ, ఇంకా తప్పేటట్టుగా లేదు. సరే, ఇప్పుడు అందరూ గూగుల్ మీట్లో సరే జాయిన్ అయ్యారు. ఒకసారి అందరూ పెడుతూ ఉండండి, వెంటనే గూగుల్ కొద్దిగా జాయిన్ అవ్వమని నేను పెట్టాను. మీరు కూడా పెడుతూ ఉండండి కంటిన్యూస్గా. ఓకే, ఇప్పుడు పురుష సూక్తమే ఎందుకు తెలుసుకోవాలి? వేదం అనేటటువంటిది మనకు జ్ఞానం ఇస్తుంది. ఈ జ్ఞానం మనకి ఏం చెప్తుంది? జ్ఞానము, వేదంలో ఉన్నటువంటి జ్ఞానం మనకి ఏం తెలియజేస్తుంది? కర్మ, జ్ఞానము, ఈ రెండే పద్ధతులను మనకు తెలియజేస్తుంది. ఒకటేమో కర్మలు, ఇంకోటి జ్ఞానము. భక్తి ఎక్కడుంది? భక్తి ఎటు కావాలంటే అటు జంపు చేస్తుంది. భక్తిని కర్మలోకి మార్చవచ్చు, భక్తిని జ్ఞానంలోకి కూడా మార్చవచ్చు. భక్తిని కర్మలోకి మార్చడం అంటే ఏంటి? ఉపాసనలు చేస్తాము, ఉపాసనలన్నీ కూడా కర్మకాండలే. కాబట్టి భక్తి అనేటటువంటిది కర్మ అయ్యేటటువంటి అవకాశం ఉంది. భక్తి యోగము అనేటటువంటిది కర్మయోగంలో కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది. లేదా భక్తి లోపల ఏది చూసినా కూడా నాకు దేవుడే కనిపిస్తున్నాడు, ఇది దేవుడే, అది దేవుడే, అది దేవుడే, సర్వత్రా దేవుడు, అప్పుడు అది జ్ఞానయోగంలో మార్పు చెందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకే భక్తి ఇటు కర్మయోగంగాను ఇటు జ్ఞానయోగంగాను కూడా మారేటటువంటి అవకాశం ఉంది. అందుకోసమని చెప్పేసి మనకు వేదంలో తెలియజేసినవి కేవలము కర్మయోగము, జ్ఞానయోగము మాత్రమే. భక్తి యోగం అనేటటువంటిది తర్వాత మన సౌలభ్యం కోసము తెలుసుకున్నాము. అయితే వేదాల లోపల అన్నిటికంటే గొప్పదైనటువంటిది పురుష సూక్తము, ఋగ్వేదంలోని పురుష సూక్తము. తర్వాత దీన్ని మిగతా వేదాలలోకి కూడా తీసుకున్నారు. ఏదైనా కూడా ఋగ్వేదము మొట్టమొదటిది, ఋగ్వేదంలోంచే మిగతా వేదాలు ఆధారపడి ఉన్నాయి. అధర్వణ వేదము కొంతవరకు స్వతంత్రము, అంటే ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా అది కూడా ఋగ్వేదం పైన ఆధారపడవలసి వచ్చింది. ఎందుకంటే దానికి మొదట్లో వేదం అనేటటువంటి స్టేటస్ ఇవ్వలేదు. అందువల్ల అది కూడా కొన్ని మంత్రాలను ఋగ్వేదం నుంచి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అప్పుడు అది కూడా వేదంగా మారింది. కాబట్టి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ పురుష సూక్తం ఏదైతే ఉన్నదో, సృష్టికి ముందు ఎలా ఉంది అనేది మనకు నాసదీయ సూక్తంలో చెప్తే, సృష్టి ఎలా ఏర్పడింది అనేటటువంటిది మనకు పురుష సూక్తంలో తెలుసుకుంటాం. దీనినే మనము ప్రతి పురాణంలోనూ తెలుసుకుంటాము, మనం ప్రతి కథలోనూ తెలుసుకుంటాము, ప్రతి చోట కూడా మనము ఈ విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాము. ఏముంది పురుష సూక్తంలో అంటే, సృష్టి ఎలా ఏర్పడింది, పురుషుడు అనే దానికి మనం నిర్వచనం తెలుసుకుని, ముందుగా భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటే ఒక 4 కాళ్ళు 4 చేతులు వేసుకున్నటువంటి వాడా? కాదు. భగవంతుడు అంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఒక చైతన్యం ఏదైతే ఉన్నదో అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఈ చైతన్యం అనేటటువంటిది ఆనందమయము, ఆనందంగా తప్ప మరేది లేదు. సత్ చిత్ ఆనందము, శాశ్వతమైనటువంటిది, అక్షయం అనగా మార్పు చెందనటువంటిది, క్షయము కానటువంటిది, తగ్గిపోనటువంటిది, అమృతము, మరణం లేనటువంటిది, ఎప్పుడూ ఉండేటటువంటి ఆనందం, సచ్చిదానంద స్వరూపం ఒకటి మాత్రమే ఉండేది. సరే, కొండలు ఉన్నాయా? కొండలు లేవు. సార్, నదులు ఉన్నాయా? నదులు లేవు. చెట్లు చేమలు సృష్టి ఏదీ లేదు. ఒక ఆనందమయమైనటువంటి భగవంతుడు మాత్రం ఉన్నాడు. ఆయన పూర్ణుడు, పూర్ణ స్వరూపుడు. పూర్ణ స్వరూపుడు అంటే ఆయనను పూర్తి చేయడానికి వేరే వాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం పెళ్ళికి, షీ ఈజ్ మై బెటర్ హాఫ్ అంటాం. అంటే నేను సగము, ఆమె నా ఇంకో సగము అని చెప్తాము. అంటే ఇద్దరము కలిస్తేనే పూర్తి అవుతాం. అలా పూర్ణం అవ్వడానికి భగవంతుడికి ఇంకా అవసరం లేదు, ఆయననే పూర్ణుడు. ఆ పూర్ణ పురుషుడు మొట్టమొదటి వాడు. ఆ మొట్టమొదటి వాడైనటువంటి పూర్ణ పురుషుడు ఒకానొక సందర్భం లోపల నేను అనేకులను అవుతాను, నేను సృష్టిని ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి తనలో పావు భాగాన్ని తీసుకుని ఆయన ఈ సృష్టిని తయారు చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆయనని మనం విరాట పురుషుడు అంటాము. ఆ పావు భాగంలో ఉన్నటువంటి వ్యక్తిని విరాట పురుషుడు అని అంటాము. సో ఇప్పటి వరకు ఇద్దరు పురుషుల గురించి మనం తెలుసుకున్నాము. ఒకడు పూర్ణ పురుషుడు, ఒకటి విరాట పురుషుడు. ఈ విరాట పురుషుడు ఏం చేశాడు? ముందు అంతా తనే అయిపోయి సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాతి, ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా తనే అయ్యాడు. తనే అయ్యి ఈ ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందేశాడు. 14 అంతస్తుల బంగ్లాని సృష్టించేశాడు. అందులోపల ఇంకా మనుషులు లేరు, ఎవరు లేరు, ఏ జాతులు లేవు, ఏమీ లేవు.
మెల్లమెల్లగా తనలోంచి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, వీటిలో నుంచి పంచీకరణాలు, తర్వాత శబ్ద స్పర్శ రూపరస గంధాలు, ఇలా రకరకాలుగా ఏర్పడము. వాటిలోంచి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవత, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఏర్పడడం అంటూ మొదలైంది. అంతకుముందు వారాల్లో కూడా మనం తెలుసుకున్నాము ఆయన మనస్సు ఏమిటి, ఆయన చెవులేంటి, ఆయన కళ్ళేంటి, ఆయన నోరేంటి, ఇలాగ ప్రతి వస్తువుకి ఒక భగవంతుడు ఉన్నాడు అని, అంటే ఒక తనలోని ఒక అంశాన్ని దానికి అధిపతిగా పెట్టాడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఇలా తెలుసుకున్న తర్వాత మొత్తం ఏర్పడిన తర్వాత అప్పుడు మన ఋషులు ఏం చేశారంటే అసలు ఏం జరిగింది ఫ్లాష్ బ్యాక్లో తెలుసుకుందాం. ఇది రాసినటువంటి దర్శించిన ఆయన పేరు నారాయణ మహర్షి. ఇందులో చాలా వరకు అనుష్ఠుప్ ఛందస్సు, ఒకటో రెండో గాయత్రి ఛందస్సులో ఉంటాయి మా ఇందులోపల. ఎందుకంటే ఈ పురుష సూక్తాన్ని కొంతమంది ఎక్స్టెండ్ చేశారు, కొంతమంది తగ్గించారు. మనం కూడా గత వారంతో ముఖ్యమైనటువంటి సందేశాన్ని ముగించుకున్నాం. అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఇంకొక 3-4 మంత్రాలు, వెరీ సిమిలర్ మంత్రాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ వీలైతే ఇంకొక వారము మనము చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి ఈ విధంగా ప్రపంచమంతా ఏర్పాడైంది. ఎలా ఏర్పాడైంది? అప్పుడు వీళ్ళు ఆలోచించడం మొదలెట్టినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే ఆ విరాట పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నుంచి ఒక యజ్ఞ పురుషుడు ఏర్పడ్డాడు. ఈ యజ్ఞ పురుషుడు ఎవరు అంటే యజ్ఞము అనగా పని అని అర్థము. ఈ పని చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో యజ్ఞ పురుషుడు అని చెప్పేసి ఆయన తయారయ్యాడు. ఆ తయారైనటువంటి యజ్ఞ పురుషుడు సర్వత్రా వ్యాప్తి చెందుతూ తను అన్ని రకాల పనులు చేయడం మొదలెట్టాడు యజ్ఞ పురుషుడు. ఆ యజ్ఞ పురుషుడినే మనము బ్రహ్మదేవుడు, 4 ముఖాల బ్రహ్మదేవుడు అని చెప్పేసి అంటాము. కానీ యాక్చువల్గా యజ్ఞ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన సృష్టి మొత్తము ముందు జంతువులను, తర్వాత అరణ్యాలలో ఉండే జంతువులను, గ్రామాలలో ఉండే జంతువులను, తర్వాత మనుషులను తయారు చేయడము, చెట్లు చేమలను తయారు చేయడము, జంతువులను, రకరకాల జంతువులను తయారు చేయడము, ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా దర్శిస్తున్నారు మానసిక యజ్ఞం లోపల ఋషులు. ఎందుకంటే ఈ సృష్టి ఎలా జరిగింది వాళ్ళకి అర్థం కావడం లేదు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు దర్శించినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది అంటే ఈ యజ్ఞం అనేటటువంటిది, ఈ యజ్ఞంలో అర్పించేది యజ్ఞ స్వరూపుడు, యజ్ఞంలో సమిధలు, యజ్ఞ గుండము, యజ్ఞంలో ఎవరైతే స్వీకరిస్తున్నారో, ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో అంతా కూడా బ్రహ్మమయము. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతౌ అన్న విధంగా తెలిసిపోయింది. సో ఆ యజ్ఞ పురుషుడు 3వ పురుషుడు అని చెప్పేసి తెలిసింది. చివరిగా వాళ్ళు ఆలోచించడం మొదలెట్టారు. ఇంకా ఆలోచిస్తున్నారు. వారి మానసిక యజ్ఞంలో వారికి తెలిసింది ఏంటంటే ఒక సృష్టి అంటూ ఏర్పడిన తర్వాత ఆ భగవంతుడే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వారి గుణముల ఆధారంగా, వారు చేసేటటువంటి పనుల ఆధారంగా వారిని ఆయన నియమించాడు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకున్న తర్వాత దాంట్లోపల కాంట్రవర్సీస్ ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాము. తర్వాతకి ఆయన నాభిలోంచి ఏ విధంగానైతే అంతరిక్షం వచ్చింది, ఆయన తలలోంచి ఏ విధంగానైతే స్వర్గలోకం వచ్చింది, ఆయన పాదాలలోంచి భూమి వచ్చింది, ఆయన చెవులలోంచి దిశలు వచ్చాయి, ఆయనలోంచి లోకాలన్నీ వచ్చాయి, ఇలా అన్నీ కూడా మనము తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా వీళ్ళు గుర్తించగలుగుతున్నారు. వీళ్ళు చేసినటువంటి యజ్ఞం ద్వారా వీళ్ళన్నీ కూడా గుర్తించగలుగుతున్నారు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? గత వారం తెలుసుకున్నటువంటిది శ్లోకము. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వా బివదన్ యదాస్తే. ఆయన ఏం చేశారు? ఇప్పుడు అన్ని రూపాలలో తనే వచ్చాడు. ఇప్పుడు 3 పురుషుల్ని తెలుసుకున్నాం. మొదటగా పూర్ణ పురుషుడు, తర్వాత విరాట పురుషుడు, తర్వాత యజ్ఞ పురుషుడు. ఇప్పుడు ఏం చేశాట ఆయన అంటే అన్ని రూపాలలో తనే వ్యాపించి ఉన్నాడు. అన్ని నామములు, రూపములు అనేటటువంటివి మనము మన సౌలభ్యం కోసం పుట్టించుకున్నవి. కాబట్టి మనకు కనిపించే వివిధ జంతువులు, ఉదాహరణకి కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు కుక్కవు అంటే దానికి అర్థమవుతుందా? ఆవులన్నీ కూడా ఇవాళ నుంచి మనం ఆవులము అని చెప్పేసి అంటాయా అండి? ఎవరైనా చెప్పండి జవాబు. దానికి తెలుసా ఆవు అంటే నువ్వు ఆవువి అంటే కరెక్ట్ నేను ఆవుని అని చెప్పి అంటుందా ఆవు? మనం పెట్టిన పేరు అది. ఆవుకు తన ఆవులని తెలుసా? తెలియదు కదా. సో అట్లాగే వాళ్ళకి తెలియదు. ఇవన్నీ మనం పెట్టుకున్న మన సౌలభ్యం కోసం పెట్టుకున్నటువంటి పేర్లు. అప్పుడు ఏమైంది? ఇలా ప్రకృతి మొత్తం తయారైంది. కానీ ఈ ప్రకృతి మొత్తం తయారైతే సరిపోదు, ఈ అన్నింటి లోపల కూడా భగవంతుడి చైతన్యం నిండి ఉండాలి. అందుకని చెప్పేసి ఏమైందంటే ఒక్కసారిగా భగవంతుడు పూర్ణ స్వరూపుడై అన్ని రూపాలలోకి ప్రవేశించేశాడు. ఇప్పుడు ఏమైంది అంటే భగవంతుడు సర్వవ్యాపి అనేటటువంటి విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకున్నాము. అందరిలో ఆయననే ప్రవేశించాడు. అంటే జీవ పురుషుడు.
పూర్ణ పురుషుడు, విరాట పురుషుడు, యజ్ఞ పురుషుడు, జీవ పురుషుడు. జీవ పురుషుడు అని ఎందుకు అంటున్నానంటే మన సౌలభ్యం కోసం. నాలో ఉన్న పురుషుడు, మీలో ఉన్న పురుషుడు. పురుషుడు అంటే పురమును ధరించినవాడు. పురము అంటే ఏంటి? శరీరం. శరీరాన్ని ధరించినవాడు. పురీషయ, పురంలో నిద్రించేవాడు. ఎవరైతే ఈ శరీరంలో నిద్రించి ఉన్నాడో ఆయన పురుషుడు. ఈ విధంగా 4 అంటే అన్నింటిలో కూడా తనే అయి ఉన్నాడు. మిగతాదంతా కూడా జడ పదార్థం. ఈ శరీరం జడ పదార్థం, మనసు జడము, ఇవన్నీ కూడా జడ పదార్థాలు. కానీ ఇందులోపల పనిచేసేదల్లా ఏంటయ్యా అంటే ఆ చైతన్యం ఒక్కటే పనిచేస్తుంది. కాబట్టి ఆ చైతన్యం తెలుసుకుంటే, గత వారం ఏమని తెలుసుకున్నాం? బాబు నువ్వు ఆ చైతన్యం ఒక్కటి తెలుసుకో. అది కనుక తెలుసుకున్నావంటే అయిపోయింది. ఇక నువ్వు భగవంతుని తెలుసుకున్నట్టే. మోక్ష సాధనకు మరొక దారి లేదు. మోక్ష సాధన కోసం అని చెప్పేసి మరి ఇంకొక దారి లేదు. భగవంతుడు అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వాడు. ఈ పరమపురుషుడు ఎవరో తెలుసా? ఈయన అజ్ఞానానికి అవతల ఉన్నాడు. ఈ అజ్ఞానానికి అవతల ఉన్నటువంటి పరమపురుషుడిని కనుక తెలుసుకున్నట్లయితే, అజ్ఞానానికి అవతల ఉన్నటువంటి ఆ జ్ఞాని అయినటువంటి ఆ పరమాత్మను కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే అయిపోయింది, నీకు మోక్షం వచ్చినట్టే. ఎందుకంటే అప్పుడు నీకు అర్థమవుతుంది ఒక విషయం ఏంటంటే, అన్ని రూపాలలోనూ, అన్ని నామాలలోనూ, అన్ని చోట్ల కూడా భగవంతుడే ఉన్నాడు అని. ఎంత అద్భుతమైన మాటని వేదంలో చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి. మనమేమో కొట్టుకు చేస్తాం. వైష్ణవులు శివుడు ఆలయాలకు రారు, ఇట్లా చేస్తారు. మొన్న మా ఆర్ఎస్ఎస్ దీంట్లోపల ఒక వైష్ణవ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. బాగా క్లోజ్ ఫ్రెండ్, బాగా క్లోజ్ అయ్యాడు. ఇద్దరం అక్కడ ఉన్నటువంటి గణేష్ టెంపుల్కి రోజు వెళ్ళేవాళ్ళం. టైం దొరికినప్పుడల్లా, రోజు అంటే రోజు కాదు, టైం దొరికినప్పుడల్లా వెళ్తే నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేవాడిని. నాకు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని ఉన్నా విగ్రహ రూపంలో ఉన్నదానికి దండం పెట్టుకోవడం అలవాటు. సహజంగా చిన్నప్పటి నుంచి అయినా అలవాటు కదా, తప్పేమీ లేదు. అన్ని చోట్ల ఉన్న భగవంతుడు విగ్రహంలో ఉంటాడు కదా. సో కానీ అతను మాత్రం విగ్రహం దగ్గరికి వచ్చేవాడు కాదు. లోపల వచ్చేవాడు, కూర్చునేవాడు, అన్ని మాట్లాడేవాడు, అన్ని కబుర్లు చేసుకునేవాడు, కానీ ఒక్కసారి కూడా దండం పెట్టుకునేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళకి విశ్వక్సేనుడని వేరే ఉంటాడు, ఆయన సర్వసైన్యాధిపతి విష్ణుమూర్తికి. వాళ్ళు గణేష్గా పూజిస్తారు అనమాట. సో ఆయన వైష్ణవ ఇది సాంప్రదాయం అవడం వల్ల లోపలికి వచ్చేవాడు కాదు. అంటే ఆలయంలోకి వచ్చిన దైవ దర్శనం మాత్రం చేసుకునేవాడు కాదు. సో ఇలాగా ఆలోచిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇంత క్లియర్గా చెప్తున్నాడు. వేదాల కంటే మనకు ప్రామాణికం ఏమన్నా ఉన్నాయా? వేదాల కంటే ప్రామాణికం ఏమీ లేవు. అది కాక ఎస్పెషల్లీ తమిళ సాంప్రదాయం ఫాలో అయ్యే వాళ్ళు మరింత మన విషయాలను ఆశ్రయించుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే వేదాలు ఎందుకు ఇంపార్టెంట్? తమిళ ప్రబంధం ఉంది కదా, ద్రవిడ ప్రబంధం, ఇందులో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది అంటారు. మనం ఇప్పుడు మనస్కవి, ఆత్రేయ, వేటూరు సుందరరామూర్తి అని మనం పొగిడితే వాళ్ళంటే వైరముత్తు కంటే బాగా చెప్తారా అని అంటారు. వాళ్ళకి అర్థం కాదు. ఇది ఎట్లా అర్థం కాదు అంటే, తమిళియన్స్కి ఇప్పుడు మీకు ఒక డాక్టర్ ఉన్నాడు అనమాట. ఓ డాక్టర్కి ఒకరోజు ముళ్ళు గుచ్చుకుందట. మామూలుగా నడుస్తుంటే మనకు ముళ్ళు గుచ్చుకుంటుంది కదా, అలా ముళ్ళు గుచ్చుకుందట. ఇంటికి వెళ్ళి గిలగిలగిలలు ఆడిపోయి వైఫ్తో చెప్తున్నాడట, ఈ 40 ఏళ్ళ సర్వీస్ లోపల ఎన్ని ఆపరేషన్స్ చేశాను తెలుసా, ఎన్ని కోసాయని తెలుసా శరీర భాగాలు, కానీ ఇవాళ తెలిసింది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ నొప్పి పెట్టేది ముళ్ళు అని చెప్పి అన్నాడట. బాగుందండి నేను చెప్పింది? అర్థమైందా ఎవరికైనా? హలో, ముళ్ళు గుచ్చుకుంటే కానీ ఆయనకి నొప్పి తెలియలేదంటారా? ఇంకా ఇంతమంది శరీరాలు కోసినా కూడా నొప్పి తెలియదు, కానీ తనకి ఒక ముళ్ళు గుచ్చుకోగానే ఆ నొప్పి ఏమిటో తెలిసింది. మన వద్దకు వస్తేనే కానీ మనకి ఏమీ తెలియదండి సార్. మన దాకా రావాలి, మనం అనుభవిస్తేనే కానీ అవి ఏమీ తెలియదు. ఏదైనా మన దాకా వస్తే కానీ మనకి తెలియదు అని. అది ఆయన ఏమనుకుంటాడు, తనకు జరిగిన చిన్నదే చాలా పెద్దది అనుకుంటున్నాడు. పెద్ద పెద్ద ఆపరేషన్ల కంటే ఇదే ఎక్కువ నొప్పి అనుకుంటున్నాడు. సో అదేవిధంగా తమిళనాడులో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తమిళ ప్రబంధాలు చాలా గొప్పవే అంటారు. వాళ్ళు గొప్పవే కాదనలేం, కానీ ఆ తమిళం ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి వాళ్ళు గుర్తించరు. తమిళం ఎక్కడి నుంచి వచ్చింది? అగస్త్యుడు తమిళనాడుకు వచ్చి అక్కడ తను సాంప్రదాయం స్టార్ట్ చేశాడు. సంస్కృతం నుంచి స్టార్ట్ చేశారు, కానీ వాళ్ళు ఒప్పుకోరు. సంస్కృతం కంటే కూడా ప్రాచీనమైనటువంటిది మా తమిళ భాష. కాబట్టి వేదాల కంటే కూడా మా తమిళ ప్రబంధం, ద్రవిడ ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో అవే గొప్పవి అంటారు. అక్కడ ఇబ్బంది అయిపోతుంది. అక్కడ ఇబ్బంది అయిపోవడం వల్ల ఏమవుతుంది, భగవంతుడు యూనివర్సల్. వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇజ్రాయెల్ వాడా, వీళ్ళందరూ తేడాలు ఉంటాయా? భగవంతుడికి ఇవన్నీ తేడాలు ఉంటాయి అంటారా? ఒకసారి ఆలోచించండి, ఎవరైనా చెప్పండి. భగవంతుడికి ఉండవు సార్, భగవంతుడికి ఉండవు. ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఒకడు క్రిస్టియన్ స్వర్గానికి, ఒకడు ముస్లిం స్వర్గానికి, ఒకడు హిందూ స్వర్గానికి వెళ్తారంటారా? అలా ఉండదు సార్. సో మరి మన యమధర్మరాజే అయితే మరి వాళ్ళని తీసుకొచ్చిన, ఒకవేళ మన యమధర్మరాజు గ్యారంటీగా ఉంటాడు అనుకుందాం,
మరి వీళ్ళేమో మన యమధర్మరాజుని గుర్తించరు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోరంటారా క్రిస్టియన్స్ వాళ్ళు ముస్లిమ్స్? పోయిన అసలు తర్వాత అలా ఇంకా ఉండదు ఎవరు సార్ అనేది ఇక. ఏం లేదు కదా సార్. మీరు ఇక అలా నేను ఉండవు. ఏమి ఉండదు కదా. ఇంకా స్వర్గము నరకము శరీరమే అయితే కదా. ఏం లేదు సార్ అవన్నీ. వాళ్ళకి అసలు ఇంకా చనిపోయిన తర్వాత ఏది అనేది జ్ఞానం ఉండదు కదా సార్. మీరు నేను అనేది, నేను క్రిస్టియన్ అనేది, నేను ఆడ మగ అనేది కూడా ఉండదు కదా. మనసు ఉండదు, శరీరం ఉండదు, బుద్ధి చిత్తం అహంకారం ఏమీ ఉండదు. ఒక బీజ శరీరంలోనే నెక్స్ట్ జన్మకి తీసుకువెళ్లాల్సిన వాసన సంస్కారాలు మాత్రమే ఉంటాయి. అక్కడ ఏమి ఐడెంటిఫికేషన్ ఏమీ ఉండదు సార్. ఉండదు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనము ఒక రకంగా చెప్పుకోవచ్చా ఏంటంటే, ఇప్పుడు మన అద్వైతంలో చెప్పినటువంటిది మతానికి అతీతంగా అందరికీ కూడా అది మనము అన్వయించవచ్చు, అందరికీ సూట్ చేయవచ్చు. ఇది ఒప్పుకుంటారా? అద్వైతంలో ఉన్నటువంటిది అందరికీ అప్లై చేయవచ్చు, అందరికీ అన్వయం చేయవచ్చు. అవును సార్. అవునా కదా? అందరికీ అన్వయం చేయవచ్చు. కానీ ఇప్పుడు మీరు ద్వైతం వచ్చేసి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడితోని ఇప్పుడు గోకులం అని ఉంది, ఆ గోలోకంలో ఇప్పుడు ఎవరు ఇస్కాన్ వాళ్ళు బిలీవ్ చేసేది వాళ్ళది కృష్ణ మతం అని, వాళ్ళది సెపరేట్ మతం, వాళ్ళది హిందూ మతం కాదు, వాళ్ళది సెపరేట్ కృష్ణ మతం అని ఉంది. వాళ్ళు ఏం చేస్తారు ఇస్కాన్ వాళ్ళు, లేదు మీరు రండి మాది గోలోకం అని ఉంటుంది. ఆ గోలోకంలో మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మనం గోలోకంకి వెళ్ళి శ్రీకృష్ణుడితో డ్యాన్స్ చేయాలి. లక్ష్మి గారు, ఓవి లక్ష్మి గారు మ్యూట్లో పెట్టుకోండి. ఓవి లక్ష్మి గారు, ఓవి లక్ష్మి గారు. సో ఇక్కడ మనకు వెళ్ళిన తర్వాత భగవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏమంటారు వాళ్ళు, గోలోకం లోపల శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయనతో కలిసి మనం డ్యాన్స్ చేస్తే అదే మోక్షము అని చెప్పేసి అంటారు వాళ్ళు. విష్ణుమూర్తి వాళ్ళు ఏమంటారు, వైకుంఠానికి మనం వెళ్ళినట్లయితే అది మనకు మోక్షము అని చెప్పేసి చెప్తారు. కానీ వేదాలలో ఇలాంటివన్నీ లేవు. వేదాలలో ప్రాబ్లం ఏంటంటే అన్నిటికంటే ముందు వచ్చినవి వేదాలు. వేదాలలో జ్ఞానాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశారు. ఏమని, ఆ పరమ పురుషుణ్ణి నీలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకుంటే చాలు, అదే మోక్షం. అంతేగాని ఆ పరమ పురుషుడు అంటే ఏంటి అంటే నేను బాగా మంచి పనులు చేయాలి, తర్వాత స్వర్గానికి వెళ్తాను, స్వర్గం నుంచి వైకుంఠ లోకంకి వెళ్తాను, వైకుంఠంకి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ద్వారపాలకుడులాగా ఇలా 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 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి పురాణాలలో చెప్పినవి. అవి మనను సరైన దారిలో తీసుకెళ్ళడానికి, అవి మతానికి సంబంధించినవి. కానీ ఆధ్యాత్మికతకు కనుక మనం పెట్టుకున్నట్లయితే హిందూ మతంలో ఒకటి ఆధ్యాత్మికత, ఒకటి మతము అనేసరికి ఏమవుతుంది, మన పురాణాలు, రాముడు, కృష్ణుడు, తర్వాత దేవుళ్ళు, కథలు, వాలి, సుగ్రీవుడు, ఈ కథలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇందులోపల వచ్చినటువంటి నమ్మకాలు, ఏది మనకు యమధర్మరాజు, వైతరణి నది, అక్కడికి మనం అందరం ఆత్మలుగా ముక్కలుగా అయిపోయి వెళ్ళిపోవడము, అక్కడి నుంచి మెల్లగా ట్రావెల్ చేయడము, ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకు పురాణ కాలాలలో వచ్చినటువంటివి. కానీ ఏదైతే ఒకే ఒక సత్యం ఉందో, వేద సత్యము, దాన్ని అద్వైతం అంటాము. వేదాలలో చెప్పినటువంటిది కేవలం అద్వైతం మాత్రమే. ఆ వేదాలలో నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తులలోంచి వచ్చినటువంటి సారమైనటువంటి భగవద్గీతని మన హిందూ ధర్మం యొక్క మెయిన్ బుక్గా చెప్పగలుగుతారు. దానికి కారణం ఏంటి? ఎందుకంటే అది ప్రామాణిక గ్రంథము ఎలా అయింది అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే అంతకంటే గొప్ప పుస్తకం లేదు. ఎందుకంటే అది మాట్లాడేది అద్వైతము. భగవద్గీత లోపల దేవుడు ఎన్నిసార్లు తనని పూజ చేయమని ఇవన్నీ చేయమంటాడండి? పూజ చేయండి, పసుపుతో పూజ చేయి, కుంకుమతో పూజ చేయు, ఫలానా వ్రతం చేయి, అవునా? నోముల గురించి చెప్పడా? నోములు అసలు చెప్పడు సార్, అలాంటి అంతే. సో కాబట్టి ఏమవుతుంది, కాబట్టి ఏంటి, అందరికీ కూడా అన్వయించగలిగేలాగా ఉండాలి. ఏ ధర్మమైనా అందరికీ కూడా అన్వయించగలిగేలాగా ఉండాలి. మనలో ఉన్న రక్తము, తురుకోడులో ఉన్న రక్తము సేమ్ ఉంటుందా కదా? సేమ్ ఉంటుంది. కాబట్టి ఏంది, అందరినీ ఒకళ్ళే సృష్టించారు, ఖచ్చితంగా ఒకరే సృష్టించారు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరైతే ఒకరే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి భేదభావాల వల్ల మనం ఇవన్నీ కొట్టుకు చేస్తున్నాము. ఇప్పుడు తుర్క వాళ్ళతో ఎందుకు మనకి ఇబ్బంది ఉంది? ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు గనక ఇది అల్లాది చదవకపోతే నిన్ను చంపేస్తామంటారు. ఫస్ట్ యా ఇలాహి ఇల్లెల్లాహి అనలేదంటే తలకాయ నరికేస్తారు వాళ్ళు. కల్మా అని ఉంటుంది, అది చదివించాలి. ఆడవాళ్ళందరినీ కూడా కన్వర్ట్ చేసినప్పుడల్లా వాళ్ళతో చదివిస్తారు, వాళ్ళని మతం మారుస్తారు, వాళ్ళ పేరు మారుస్తారు, వాళ్ళతోటి పారాయణాలు చేయిస్తారు. ముల్లాలు వాళ్ళు వీళ్ళు గడ్డలు వేసుకొని పరమ పాపాత్ములు అందరూ వస్తారు. సో వాళ్ళ పుస్తకంలో ఉన్నది, మతంలో ఏదైతే ఉన్నదో దాన్ని పాటిస్తారు వాళ్ళు. అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా వాళ్ళు ఏమంటారు, మా మతము అన్య మతస్థులందరూ కూడా చెడ్డవాళ్ళు అని చెప్పేసి ఉంటుంది. దాంతో ఏమవుతుంది, యేసుక్రీస్తుని పాటించని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. మన పుస్తకాలు ఏం చెప్తాయి,
మన ప్రవచనకర్తలు పిచ్చి ప్రవచనకర్తలు ఉంటారు కదా, నేను చెబుతున్నాను అనుకుంటే ఇలా పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని అందరినీ మూఢనమ్మకాల వైపు మన వాళ్ళు మళ్ళిస్తారు. నేను చెబుతున్నాను ఫలానా ఆలయంలో గనక వెళ్ళి మీరు పూజ చేసినట్లయితే అక్కడ మీకు పెళ్ళి కాకపోతే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే ఇంకో పెళ్ళి అవుతుంది, ఇంకో పెళ్ళి అయితే మూడో పెళ్ళి అవుతుంది, మూడో పెళ్ళి కాకపోతే ఐదో పెళ్ళి అవుతుంది. ఇలాంటి మాటలు అనేసరికి ఏమైపోతుందంటే జనాలందరి లోపల ఆ మూఢనమ్మకాలు ఏర్పడతాయి. కానీ మన మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో వేదము, ఆ వేదము పురుష సూక్తంలో మనకు చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడు, నీలోనే ఉన్నటువంటి ఆ భగవంతుని గుర్తించవయ్యా, ఇది తప్ప అన్యమైనటువంటిది లేదు, అన్యము లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంటే వేరొక మార్గము లేదు అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఇంకా ఎందుకు మనకి ఇంత అనుమానాలు ఎందుకు? వేదం కంటే గొప్పవి కాదు కదా ఇవన్నీ. వేదంలో మాత్రమే చెప్పినటువంటి సత్యం ఏదైతే ఉన్నదో ఆ వేదంలో చెప్పిన సత్యము మాత్రమే మనకు అన్ని చోట్ల అన్వయించగలము. కులం, మత, జాతి ఏ భేదాలు లేకుండా, జాతి అంటే కుక్కలు, నక్కలు, పందులు, చేపలు, చెట్లు, చేమలు, వీటిని జాతులు అంటారు. మనది మనుష్య జాతి. ఎవరికైనా కూడా మనం అన్వయించగలుగుతాము. వేదంలో ఉన్నది ఎవరికైనా కూడా అప్లికేబుల్ అవుతుంది, ఎవరికైనా అన్వయించగలుగుతాము. కానీ పురాణాల్లో చెప్పేసరికి అయిపోయింది, మళ్ళీ కథలు కథలుగా విడిపోతాం. పురాణాల్లో చెప్పింది తప్పు కాదు. పురాణాల్లో ఏంటంటే కథల రూపంలో చెప్పకపోతే అర్థమవుతుందా? నేనేమంటాను, ఎప్పటికీ సత్యమే పలకాలి, ఎప్పటికే ధర్మమే చెయ్యాలి అన్నాను అనుకో, ఎవరికి ఏమర్థమవుతుంది? దాని బదులు రాముడు అనేవాడు పుస్తకం స్కూల్కి వెళ్తున్నాడు, ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆయనకు రోడ్డు మీద పర్సు దొరికింది. ఆ పర్సు తీసుకున్నటువంటి రాముడు అది పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. అప్పుడు పోలీస్ మెచ్చుకున్నాడు, ఊర్లో వాళ్ళు మెచ్చుకున్నారు, అమ్మా నాన్న మెచ్చుకున్నారు. అంటే అప్పుడు ఇది మంచి పని చేస్తే మంచిది అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి కథల రూపంలో వాటిని మనకు తెలియజేశాడు వేదవ్యాసుడు. ఆ కథలను చూసుకొని కొట్టుకు చేస్తున్నాం. ఇప్పుడు భాగవతం లోపల ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? భాగవతంలో 18,000 ఉన్నాయి సార్. 18,000. 18,000 శ్లోకాలు ఉన్నాయి. అందులోపల కథలు ఎన్ని వేల శ్లోకాలు, తర్వాత తత్వం ఎన్ని వేల శ్లోకాలు? 4,000 కథలు, 14 తత్వము. కరెక్ట్. 4,000 శ్లోకాలలో మాత్రమే కథలు ఉన్నాయి. గజేంద్ర మోక్షం కావచ్చు, ప్రహ్లాద చరిత్ర కావచ్చు, దైవాసుర యుద్ధం జరగచ్చు, శ్రీకృష్ణుడి కథలు కావచ్చు. జస్ట్ 4,000 శ్లోకాలు అంతే. 14,000 శ్లోకాలలో భగవంతుడి యొక్క వేదతత్వం తెలియజేయబడింది. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారండి ప్లీజ్. నేనే ప్లీజ్ అంటున్నానంటే అర్థం చేసుకోండి ఫస్ట్. అర్థమైందా? ఏమన్నానో అర్థమైందా? అర్థమైంది సార్. 4,000 శ్లోకాలలో మాత్రమే కథలు ఉన్నాయి. 14,000 శ్లోకాలలో భగవంతుడిని వర్ణిస్తాడు. ఎస్పెషల్లీ ప్రహ్లాద చరిత్ర తీసుకుంటే నాట్ లెస్ దాన్ 100 పేజెస్. ఎంత బాగా వర్ణిస్తాడో భగవంతుణ్ణి. దక్షుడు ఎంత బాగా వర్ణిస్తాడో, శివుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత బాగా వర్ణిస్తాడో, మళ్ళీ వీళ్ళందరూ దక్షయజ్ఞం లోపల శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనని ఎంత బాగా వర్ణిస్తాడో, మార్కండేయుడు భగవంతుడిని ఎంత బాగా వర్ణిస్తాడో. ఇదంతా అయిపోయాక చివరికి 12వ స్కందంలోకి వచ్చిన తర్వాత అందరూ అంటారు అన్నీ సరే బాగానే ఉన్నాయి, చివరికి అసలు దేవుడు ఎలా ఉంటాడు. దీనికి మనం సుధామోహన్ మేడం మీద కథ కూడా చెప్పుకున్నాం. మేడం జ్ఞాపకం ఉందా? సుధామోహన్ గారు ఏం చెప్పుకున్నాం? జ్ఞాపకం ఉందండి, మంత్రి కూడా జ్ఞాపకం ఉండదు. సుధామోహన్ గారు మాట్లాడతారు, ఆవిడ మాట్లాడట్లేదు. రాముడికి సీతకి సంబంధం ఏమిటని అడిగారు కదండి. అట్లాగా సుధామోహన్ గారు ఏమైంది, మీది బైక్ పనిచేయడం లేదా? సార్ 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 జయ శ్రీకృష్ణ సార్ పనిచేస్తుంది. అదే అదే మీ ప్రస్తావన వచ్చింది. సో అట్లాగా మొత్తం భాగవతం అయిపోతుంది. భాగవతం అయిపోయిన తర్వాత అందరూ అంటారు సరేలే ఇవన్నీ విన్నాం బాగానే ఉంది కానీ దేవుడు ఎట్లా ఉంటాడు అని మళ్ళీ అంటారు. అంటే దానికి కారణం ఏంటి? ఎందుకంటే భగవంతుడి తత్వాన్ని ఎంత చెప్పుకున్నా కూడా అర్థం కానంత గొప్పతనం అది. అదే మనం పురుష సూక్తంలో నేర్చుకుంటున్నాము. అదే మనము గత వారం కూడా తెలుసుకున్నది. ఆయనను తెలుసుకుంటే అజ్ఞానానికి అవతల ఉన్నటువంటి ఆ వెలుతురుతో ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆ భగవంతుడిని తెలుసుకున్నట్లయితే ఇక మరి తెలుసుకోవాల్సినటువంటిది ఏది ఉండదు. ఇది మాత్రమే నీకు మోక్షాన్ని అందిస్తుంది. మరేది కూడా నీకు మోక్షాన్ని అందించేటటువంటి అవకాశం లేదు. ఆ పరమపురుషుడిని తెలుసుకోవాలి. ఆదిత్యవర్ణం సూర్యుడు వంటి ప్రకాశం ఉన్నటువంటి వాడు, తమసస్తు పారే. తమస్సు అంటే అజ్ఞానానికి పారే, అటువైపు ఉన్నోడు. అజ్ఞానానికి అటువైపు ఉన్నటువంటి వాడిని తెలుసుకోవయ్యా. ఎంత గొప్పది! ఈ రూపాలు నామాలు ఇవన్నీ కూడా ఆయన పెట్టినవే, ఇవన్నిటిలో కూడా ఉన్నటువంటిది ఆయననే అని చెప్పేసి 4వ రూపాన్ని జీవరూపాన్ని కూడా అందించాడు.
పూర్ణ పురుషుడు, విరాట పురుషుడు, యజ్ఞ పురుషుడు, చివరగా మనలాంటి జీవ పురుషుడు. అన్ని చోట్ల కూడా ఉన్నది ఎవరండి? యేసుక్రీస్తా? రాముడా? పరమాత్మ, పరబ్రహ్మ. పరబ్రహ్మ స్వరూపం. అంతే. అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, అందరిలో ఉన్నటువంటిది ఒక్కటే. ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. కాబట్టి ఏంటంటే ఆ పరమాత్మనే జ్ఞాని అయి, ఆ పరమాత్మనే ఈ సృష్టి లోపల అనేక రూపాలన్నింటినీ కూడా నిర్మించి వాటన్నిటికీ నామకరణం చేసి మళ్ళీ ఆ రూపాలలో తానే ఉంటున్నాడు. ఎంత గొప్పదైనటువంటిది అంటే సృష్టికర్తకు ఈ సృష్టికి ఉన్నటువంటి సంబంధం ఏంటో మనకు తెలుస్తోంది. సృష్టి మొత్తము సృష్టికర్తనే. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అనే శ్లోకం ఎందుకు మనం చదవాలి? ఎందుకంటే సర్వం బ్రహ్మమయం, సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచంలో ఉన్నటువంటిది అంతా కూడా బ్రహ్మనే. మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా అశాశ్వతం అవ్వవచ్చు. ఈ అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక ప్రకృతికి అవతల కనిపించేది ఏదైతే ఉన్నదో ఆ అవతల కనిపించాలి అంటే మనకు ఆలోచన జ్ఞానము రావాలి. ఎప్పుడైతే మనకు ఆలోచన జ్ఞానము వస్తుందో ఈ చీకటికి అవతల, ఈ భౌతిక ప్రపంచానికి అవతల శాశ్వతంగా అక్షయంగా ఉన్నటువంటి ఆ పరమ పురుషుణ్ణి మనం అందరం కూడా చూడగలుగుతాము. కాబట్టి మనం ఒక వ్యక్తిని, ఇది చెట్టు అంటే అది దేవుణ్ణి పిలిచినట్టే, ఇది పుట్ట అంటే దేవుని పిలిచినట్టే. సో సర్వత్రా కూడా నామము ఇచ్చినటువంటిది ఆయనే, రూపం ఇచ్చినటువంటిది ఆయననే. అది అంత గొప్పదైనటువంటిది. దాన్ని ఎలా... జై శ్రీకృష్ణ. సార్ చిన్న డౌట్ అండి, ఇప్పుడు జడ పదార్థాలు కూడా ఆయన ఉన్నారు కదా సార్? అవును, జడ పదార్థం కూడా ఆయనే. దాన్ని ఏమంటారు? జడ పదార్థం అని అంటారు, క్షేత్రము అంటారు. ఆ క్షేత్రము అది కూడా ఆయనలోంచే వచ్చింది, మనము కూడా ఆయనలోంచే వచ్చాం. మనం అంటే ఇప్పుడు ఈ రూపం ఉందా, ఈ చర్మం కూడా ఆయనలోంచి వచ్చిందే కదా, ప్రకృతి పదార్థము. అవునవును. మొదటగా ఏమొచ్చింది మనకు? శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము తయారు చేశాడు. చేసినాక ఏమయ్యాయి? వాటిని పంచీకరణం చేశాడని చెప్పి తెలుసుకున్నాం కదా. పంచీకరణం ద్వారా ఈ చర్మాలు ఇవన్నీ తయారయ్యాయి, మెటీరియల్ మొత్తం తయారైపోయింది. కానీ ఇవి జడంగా ఉన్నాయి, ఇవి పనిచేయడం లేదు, ఇవన్నీ కూడా పనిచేయడం లేదు. అప్పుడు ఏం చేశాడు ఆయన? తనే సృష్టించినటువంటి జడ పదార్థాలలోకి తనే ప్రవేశించాడు. ఉదాహరణకి టెలివిజన్ ఉంది, టెలివిజన్కి కావాల్సినటువంటి వస్తువులన్నీ, సర్క్యూటు, పైన ఉన్న ఫ్రేము, గ్లాసు, ప్లగ్ పాయింట్లు అన్నీ తయారు చేసేసాడు ఆయన. అలాగే 1,00,000 టెలివిజన్స్ని తయారు చేశాడు, కానీ ఏ టీవీ కూడా పనిచేయడం లేదు. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఎలక్ట్రిసిటీ రూపంలో అన్నిట్లోకి ప్రవేశించేశాడు. ఎలక్ట్రిసిటీ. సో ఈ రెండిటి లోపల జడ పదార్థం ఏదైతే ఉన్నదో అది నాశనం అయిపోతుంది, ఆయనలో కలిసిపోతుంది. కానీ చైతన్య పదార్థం ఏదైతే ఉందో అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది, అది మాత్రము అక్షయము. జడ పదార్థం ఏదైతే ఉందో అది తను సృష్టించాడు, కానీ మిగతావన్నీ సృష్టించాల్సిన అవసరం లేదు, తను ఊరికే ప్రవేశించాడు కాబట్టి తను అక్కడే ఉన్నాడు. కానీ జడ పదార్థం అనేది తను సృష్టించినటువంటిది కాబట్టి అది అశాశ్వతము. కానీ తను ఎందులోకైతే ఈ జడ పదార్థాలలోకి ప్రవేశించాడు, ఇప్పుడు నాలోకి, మీలోకి, మనందరిలోకి దేవుడు చైతన్య రూపంలో ప్రవేశించాడు, అది శాశ్వతము, అది క్షేత్రజ్ఞుడు అంటారు. ఇదేమో క్షేత్రము, ఇందులో చైతన్యవంతంగా వెలుగుతున్నటువంటి ఆ భగవంతుడు, శాశ్వతమైనటువంటి ఆ భగవంతుడు, ఆయన చైతన్య స్వరూపుడు. అది మాత్రం ఎప్పటికీ కూడా ఉండేటటువంటిదే. కాబట్టి జడంలోనూ దేవుడే ఉన్నాడు, చైతన్యంలోనూ దేవుడే ఉన్నాడు. కానీ జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం మన సౌలభ్యం కోసం మాత్రమే ఆయన సృష్టించాడు. కానీ చైతన్యం అనేది ఏదైతే ఉన్నదో ఆయననే డైరెక్ట్గా అన్నిట్లోకి ప్రవేశించాడు. ఇంకొక డౌట్ అండి, అడగండి. ఇప్పుడు సృష్టి అంతా ఆయనే వ్యాపించున్నారు. కరెక్ట్. ఇప్పటివరకు నేను ముందాకన్నా సుధా మేడం గారు ఎలా ఉంటారు ఏంటని అడిగారు కదా, రూపం మనకి డౌట్ వస్తుంది. అవును. కానీ రూపం అంటే మనం ఊహించడానికి సరిపోదు. సో ఆయన మనమే ఆయనలో ఉన్నాం. అది ఊహించుకుంటేనే చాలా చాలా అద్భుతంగా ఉందండి అది. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి ఎక్కడున్నాడు అనుకుంటున్నాను, కానీ మీరు చెప్పారు కానీ ఇవన్నీ ఆలోచించుకుని వెళ్తే నాకు ఇది తట్టింది. అది మీతో పంచుకుంటున్నానండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అలాగే అర్థం కావాలి, మీకు చక్కగా అర్థమైంది. అలాగే మిగతా వాళ్ళకు కూడా అర్థమైందని ఆశిస్తున్నాను. మనలోనే భగవంతుడు ఉన్నాడనే సత్యాన్ని గుర్తిస్తే ఒళ్ళు గగురుపాటుకు రావాలి. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే అనుభవము వెంకటేశ్వరరావు గారిలో వచ్చిందో అనుభవం మనలో ఎందుకు రాదు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక్కసారి గగురుపాటు అనిపించదా? మనలోనే దేవుడు ఉన్నాడు. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో వెతకడానికి వెళ్తున్నాం దేవుణ్ణి, కానీ మనలోనే చైతన్య రూపంలో ఉన్నాడు. ఆ చైతన్యం వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? పట్టుమని పడిపోతుంది శరీరం. నిలబడే శక్తి లేదు, మాట్లాడే శక్తి లేదు, వాసన చూసే శక్తి లేదు, ఆలోచించే శక్తి లేదు, సంకల్పాలు చేసుకునే శక్తి లేదు, బుద్ధితో విచక్షణ జ్ఞానం లేదు, ఏమీ లేవు. కానీ ఒకసారి ఆ చైతన్యం లోపలికి వచ్చిందంటే మాత్రము
మళ్ళీ మనం యాక్టివ్గా అవుతాము. కాబట్టి మనలో దేవుడు ఉన్నాడు. దేవుడి కోసం ఎక్కడో వెతకయ్యా, దేవుడు నీలోనే ఉన్నాడు. కాబట్టి ఒక్క తప్పు కూడా చేయకు, జీవితాన్ని నిర్మలంగా చేసుకో. ఒక్క రోజు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఆత్మస్వరూపం కళ్ళ ముందు స్పష్టంగా కనిపించి తీరుతుంది. నా కోరిక ఏంటంటే మీరందరూ కూడా ఒక్కరోజు, ఒక్క గంట, ఒక్క నిమిషమైనా కూడా ఆత్మని ఇలా డైరెక్ట్గా మీ ప్రతిబింబంలో మీరు ముఖం చూసుకున్నంత బాగా చూసుకోవాలని నా కోరిక. ఇంకో చిన్న డౌట్ సార్, అడగండి. నిన్న ఆత్మబోధలో ఒక చిన్న క్వశ్చన్ వచ్చండి. అడగండి, పర్లేదు, ఏం కాదు. ఇది దాని కంటిన్యూయేషన్. భగవంతుడు ఎక్కడ ఎక్కువ అవుతున్నాడు అన్న బుద్ధి పరంగా ఎక్కువ అవుతారని చెప్పారు మీరు. అవును. బుద్ధి అనేది మనిషికి తేడా ఉంటుంది. అవును. ఒక యోగికి ఒకలా ఉంటుంది, ఒక మామూలు సేవ చేసే మనిషికి ఒకలా ఉంటుంది, కరెక్ట్. ఒక మూర్ఖుడికి ఒకలాగా ఉంటుంది, ఒక ద్రోహికి ఒకలాగా ఉంటుంది. అవును. కానీ ఆయన వాళ్ళ రూపాల్లో ఆ బుద్ధి వస్తుందంటే ఆత్మ అనేది అంతా సమానమే కదా సార్? ఆత్మ సమానమే, కానీ బుద్ధి ద్వారా ఆత్మను చూడాలి కదా. ఇప్పుడు దేవుణ్ణి చూడడం అంటే కళ్ళతోటి, ముక్కుతోటి, నోరుతోటి కాదట్లేదు, కానీ ఆ బుద్ధి వాళ్ళకి రాదు. బుద్ధితోటి ఆలోచిస్తే 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 తప్ప ఆత్మస్వరూపం మనకు గోచరం కాదు. గోచరం కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు, మీరు చెప్పినటువంటి కేసెస్లోనే ఉదాహరణకు చూడండి. ఋషికి తొందరగా గోచరమయ్యే అవకాశం ఉంది, ఒక సాధకుడికి తొందరగా గోచరమయ్యే అవకాశం ఉంది, ఒక మూర్ఖుడికి ఏదో ఒకరోజు మార్పు వచ్చి అరే ఇదంతా కూడా నిజమే కదా అని ఒక మార్పు రావచ్చు. ఇప్పుడు అశోకుడికి వచ్చింది మార్పు, అదేవిధంగా గౌతమ బుద్ధుడికి వచ్చింది మార్పు. అలా మార్పు వచ్చిన వాళ్ళకి వెంటనే వచ్చేసేయచ్చు, ఫాస్ట్ ట్రాక్లోకి వచ్చేస్తారు వాళ్ళు. కొంతమంది ఎప్పటికీ ఫాస్ట్ ట్రాక్లోకి రారు. కొంతమంది ఏం చేస్తారు, ఆ మూర్ఖత్వంలోనే కొనసాగుతారు. అవే పిచ్చి పారాయణలు, అవే పిచ్చి డ్యాన్సులు. నీకు తెలుసా, నిన్న అమ్మవారు నా కల్లో కనిపించి నీ అంత భక్తురాలు లేదు అనగానే పక్క వాళ్ళందరూ అసూయగా చూస్తారు. పక్క ఆవిడ ఊరుకోదు. ఆవిడంటుంది, నీకు తెలుసా మా ఇంట్లో మేము భాగవతం చదివాము, 4 కోతులు వచ్చాయని చెప్పి. పక్క ఆవిడే ఊరుకోదు, మీ ఇంటికి 4 కోతులే వచ్చాయి కదా, మా ఇంటికి 10 కోతులు వచ్చాయని. సరే, అప్పుడు నేనేం చేశాను మీ అందరికీ తెలుసు, లలితా సహస్రనామాలు చదివాను. సరే, ఇంతమంది భక్తులు ఉన్నప్పుడు ఎందుకు పిలవద్దు మా ఇంటికని లలితా సహస్రనామాలు చదివాను. చదవగానే మెట్ల మించి లిఫ్టుల్లోనూ ఎక్కడ చూసినా సింహాలు, పుల్లే వస్తున్నాయి అన్నమాట. జనాలేమో పారిపోవడం మొదలెట్టారు. పారిపోతే నాకు ఎంత బాధ వేసింది తెలుసా. అందరు ఎందుకు పారిపోయారండి అలాగా? నాకు ఎంత బాధ వేసిందో. మరి నాకేమో మేము ఉంటాము. సో అట్లాగా. సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి ఆలోచించడం మొదలెట్టింది. ఒక్క రోజులో మీకు దేవుడు కనిపించకపోతే నేను ఇక వేస్ట్ అని చెప్పి చెప్పుకోగలను. ఒక్కరోజు ఆలోచించండి, పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చొని ఆలోచించండి. నేను నిజంగా శరీరం కాదు అనేది మీకు తెలిసిపోతుంది చాలా సులభంగా. ఏ విధంగానైతే రమణ మహర్షికి ఒక పూట లోపల తన శరీరాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది ఆయనకి. అంటే నేను ఈ శరీరాన్ని కాదు అన్న విషయం ఆయనకి స్పష్టంగా, అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు, అంటే దాదాపుగా మరణ అనుభవం ఆయన గుర్తించగలిగారు. నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకోవడం కంటే ఇంకా గొప్పది ఏముంది చెప్పండి. మరుక్షణం అన్నీ వదిలేస్తాం. ఇంకా మనం ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని కాదు అనుకుంటామో అప్పుడు అన్నీ వదిలేస్తాం. వైరాగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. దానికి శ్రీనివాస్ ప్రవచనాలు వినాల్సిన అవసరమే లేదు. ఒక్కరోజు ఆలోచిస్తే చాలు. అందుకే ఆయన కబీర్ దాసు తన పాట లోపల ఏమంటాడు, ఖూజేతో తురత్ మిల్ జావు ఎక్ పల్ కీ తలాష్ రే, कहते कबीर सुनो भय साधो, कहते कबीर सुनो भय साधो, मैं हूँ तेरी विश्वास में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मोको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास रे, मोको कहाँ ढूंढे रे బందే. ఎక్కడెక్కడ వెతుకుతావు నన్ను, ఎక్కడెక్కడ వెతుకుతావు? అన్ని చోట్ల కాదు, నేను నీలోనే ఉన్నాను. ఒక్క క్షణము ఖూజేతో తురత్ మిల్ జావు, వెతికినట్లయితే ఇలా వెంటనే దొరుకుతాను. ఎక్ పల్కి తలాష్రే, ఒక్క క్షణం వెతుకులాట చాలు. తలాష్, వెతుక్కోవడం. నన్ను నమ్మంటున్నాడు ఆయన. దీనికి కావాల్సింది ఏంటంటే మైహూ తేరీ విశ్వాసమే.
నేను నీ నమ్మకంలో ఉన్నాను. ఎప్పుడో 500-600 సంవత్సరాల కింద చెప్పినటువంటి మాట కదా, ఈ రోజుకు కూడా ఎంత అప్లికేబుల్. మరి అతను కబీర్దాస్ది ఏ మతం? జ్ఞానం అనే దానికి మతం లేదు. సోక్రేట్స్ది ఏ మతం? అరిస్టాటిల్ది ఏ మతం? వేరే మతాలలో ఏమైందంటే సైన్స్, ఆర్ట్స్, ఫిలాసఫీ వేరువేరుగా ఉన్నాయి. వాళ్ళకు మతం వేరు, ఫిలాసఫీ వేరు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ మతం తీసుకున్నారంటే దేవుడి గురించి ఉన్నదంతా కూడా వాళ్ళకి బైబిలు. ఆ బైబిల్లో అన్ని పిచ్చి మాటలే ఉంటాయి. వీడు ఇలా ఉన్నాడు, దేవుడు ఇలా సృష్టించాడు, దేవుడు అలా చేశాడు, దేవుడు ఇలా, అది నమ్మకంతో ఆధారపడినటువంటిది. ఎప్పుడైతే నీకు ఏమంటారు ఫిలాసఫీ వస్తుందో అప్పుడు అక్కడ నీకు ఆలోచన వస్తుంది. సోక్రేట్స్ ఆ రోజుల్లోనే తను ఆత్మస్వరూపుడని చెప్పి తెలుసుకున్నాడు. ఆయన శిష్యుడు వచ్చి, స్వామి మీరు ఏంటిది, మిమ్మల్ని చంపేస్తానంటున్నారు, మీరు ఎందుకు ఒక్కసారి సారీ చెప్పండి, లేదంటే కనీసం అదుర్సు సినిమా చూసారా, అందులో వచ్చి అదుర్సు సినిమాలో సారీ ఎలా చెప్తాడండి? అదుర్సు సినిమాలో ఎన్టీఆర్ సారీ ఎలా చెప్తాడండి? మీరు స్టూడెంట్స్ అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది తెలుసా. సారీ అంటాడు. ఇంత ఇంత ఇది సారీ సరిపోతుందా అంటాడు. అంటే సరే అయితే పెద్దగా చెప్తాడు, సారీ అంటాడు. అలాగా మీరు ఒక సారీ చెప్పండి వీళ్ళకి. గవర్నమెంట్ ఎదురు చూస్తుంది సారీ చెప్పడం కోసం. మీరు సారీ చెప్పగానే మీ మీద పెట్టినటువంటి మరణశిక్ష తీసేస్తారు. ఆయన అంటాడు, నన్నెవడయ్యా చంపేది అంటాడు. ఆయన ఎవరు చంపుతారు? సో ఆత్మస్వరూపుడని తెలుసుకోవడానికి హిందువే కావాల్సినటువంటి అవసరం లేదు. అద్వైతం అనేటటువంటిది మతానికి అతీతంగా ఉన్నటువంటి భావన. అయితే అదృష్టవశాత్తు అది మన హిందూ ధర్మం అవడం అనేటటువంటిది మనం కొన్ని కోట్ల జన్మల్లో చేసుకున్న అదృష్టం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నేనేమంటానంటే ఒకసారి మనం ఆత్మస్వరూపులం అని చెప్పి తెలిసిన తర్వాత మనం వేసుకునే బట్టల మీద, మన యొక్క ముఖము, దీని యొక్క అలంకరణ మీద, వస్తువులు, జనాలు నన్ను ఏమనుకుంటారో అనే భావన మీద ఉండదు తెలుసా. నన్ను నమ్మండి, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనకి ఏది అసలు ప్రపంచం పైన పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదా, కానీ ఎవడేమనుకుంటే నాకేంటని అనుకుంటాం. ఎవరి డబ్బు అవసరం ఉండదు మనకు. మనం చేసేది బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఎప్పుడు ఆనందంగా ఉంటాము. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వే భగవంతుడివి అని చెప్పి తెలిస్తే అప్పుడు ఆనందంగా ఉంటావు లేదా. సరే కొద్దిసేపు నేను ఇంకొక ఉదాహరణ మీకు ఎలా అర్థం చేయించాలి నాకు తెలియదు. నేను మీకు అర్థం చేయించగలుగుతున్నానో తపన పడుతున్నానో తెలియదు. ఇప్పుడు మీరు కళ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్. కళ లోపల మీరు రాజులు, ఓకే, ఊర్లో వాళ్ళందరూ మీ మాట వింటారు. ఓకే, కళలో మీరు రాజులు, అందరూ మీ మాట వింటున్నారు, మీకు గౌరవిస్తూ ఉంటారు. కళలో ఉన్నంతసేపు మీరు ఆనందంగా ఉంటారా లేదా? ఎస్ ఆర్ నో? నిజ జీవితంలో మీరు భగవంతుడు స్వరూపం అని తెలిసిన తర్వాత ఇక మీకు ఎందుకు భయం? ఒక్కసారి ఆలోచించండి. నిజ జీవితంలో కూడా మీరు రాజు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? నాకు చెప్పండి. ఆ దేవుడు నువ్వే, ఆ దేవుడు నువ్వే, మరి ఎందుకు భయపడతావు? అంటే అనుభవంలోకి రాక సార్. అదే నేను అంటున్నా. అనుభవంలోకి ఎందుకు రావట్లేదు అంటే ఇంకా నేను శరీరాన్ని అని పట్టుకోవడం వల్ల అనుభవంలోకి రావడం లేదు. క్లియర్గా చెప్తున్నాడు, అనుభవంలోకి రావడం కాదు, నీ ముఖాన్ని ఎంత బాగా చూసుకుంటావో అంత బాగా. మనం ఆత్మబోధ లోపల ఏమని తెలుసుకున్నాము? మబ్బులు తొలగిపోయినప్పుడు సూర్యుడిని ఎంత స్పష్టంగా చూస్తావో నిన్ను నువ్వు అంత స్పష్టంగా చూస్తావు అని చెప్తాడు. అప్పుడు మనకి ఏం అనిపించదు తెలుసా? ఎవడెవరన్నా ఏమన్నా అనుకున్నాడు, నీ గురించి వాడు ఇలా అన్నాడు, నీ గురించి వాడు అలా అన్నాడు అంటే ఓకే అంటాం. వాడు పక్కనే మనకు పక్కనే నిలబడేమన్నా అన్నా కూడా మనం బాధపడమా? ఓకే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు అది ఆ పట్టింపు ఉండదు. వాడు ఏమంటాడు, దేన్ని అంటున్నాడు, మనం పట్టించుకోము. ఇది అనుభవపూర్వకంగా మీకు ఎప్పుడూ అనిపించలేదా? ఎవడన్నా ఏమన్నా అన్నా కూడా మనకి ఏం అనిపించకుండా ఉండడం ఎప్పుడూ అనిపించలే? అంటే నేను దేహాన్ని కాదు అని అనుకున్న మరుక్షణం ఎంత మెచ్యూర్డ్గా, ఎంత ఆనందంగా అనిపిస్తుంది తెలుసా? చిన్నప్పుడు, సరే మీకు ఇంకా ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి? సరే చిన్నప్పుడు పిల్లలు దెబ్బలు తగులుతాయి. వాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు నిన్ను కాదు అనగానే వాళ్ళు ఊరుకుంటారు. పెద్ద దెబ్బ, ఆడి రక్తం కారుతూ ఉంటుంది. నిన్ను కాదు అంటే వాడు చుప్చాప్గా ఊరుకుంటాడు. ఎందుకంటారు? హలో, వాడికి మనం అయ్యో అంటేనే నొప్పి ఎక్కువ తెలుస్తుంది. ఏం లేదమ్మా అని అంటే రక్తం వస్తుంది అయినా కూడా వాడు ఏడబట్టేది, నిన్ను కాదు అంటే ఊరుకుంటున్నాడు. సో నేనేమంటున్నానంటే అలాగ మనని మనం నువ్వు కాదు. ఇప్పుడు మీరు దయచేసి ఈ ప్రవచనకర్తలతోటి, మఠాధిపతులతోటి, పీఠాధిపతులతోటి, వీళ్ళతోటి సంబంధం పెట్టుకోకండి. మీరు
ఒక గుంపుకు అంకితం అవ్వకండి, నా మాట వినండి. ఒక గుంపుకు అంకితం అవ్వకండి. అక్కడ గురువు సేవ అంటారు, గురువుకు డబ్బులు ఇవ్వాలంటారు, మీకు ఇది చేయాలంటారు, అది చేయాలంటారు, మీరు ఇది చెప్పండి అంటారు, మీరు అది చెప్పండి అంటారు, మిమ్మల్ని టీచర్లుగా చేసేస్తారు. మీకు ఎలా అయిపోతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ లోపల ఎదుగుదల అక్కడికి ఆగిపోతుంది. మీకు గోల్డ్ మెడల్స్ ఇస్తారు, అవి ఇస్తారు, అలా అలా మెల్లమెల్లగా మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటారు. మీరు ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోండి, ఈయన సద్గురుది తీసుకోండి, పీఠాధిపతులు మఠాధిపతులు ఎన్నో నడుస్తున్నాయి, అవి తీసుకోండి. ఇప్పుడు ఏ బదనామాష్టంది మన బ్రహ్మకుమారీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ వాడు అమ్మాయిలనే తీసుకుంటాడు. వాడు సేమ్ బదనామాష్టం ఉన్నది మొత్తం బ్రహ్మకుమారీస్ గురించే చెప్పారు. వీళ్ళందరూ డబ్బు కోసము, లౌకిక భోగాల కోసము మాత్రమే చేస్తున్నవి ఇవన్నీ. మీరు ఇస్కాన్కి వెళ్ళి చూడండి, వాడు మీ దగ్గర డబ్బు ఉంది అంటే మీ వెనకాల పడతాడు. మీకు ఇవి అవసరం ఏముంది నాకు చెప్పండి? మీ లోపల భగవంతుడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత వీళ్ళందరూ అవసరమా? సరే పోనీ ఈ పీఠాధిపతులు మఠాధిపతులు కలిసి ఉంటారా? వీళ్ళు కూడా కలిసి ఉంటారు తెలుసా? అస్పృశ్యత మన దేశంలో బాగా ప్రబలి ఉన్న రోజుల లోపల ఆర్ఎస్ఎస్ తరఫున అందరినీ కూడా కలిపి మఠాధిపతులు పీఠాధిపతులు అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడానికి నానా కష్టాలు పడ్డారు. మన మొదటి ఆయన, రెండవ ఆయన చాలా కష్టపడ్డారు. డాక్టర్జీ, గురూజీ వీళ్ళు చాలా కష్టపడ్డారు. చివరికి గురూజీ తర్వాత దేవరస్ అని ఒక ఆయన వచ్చారు. ఆయన కూడా కూర్చోబెట్టి 1974-84 ఆ టైం మధ్య లోపల ఉడిపి లోపల అందరు మఠాధిపతుల్ని ఒక దగ్గర చేర్చారు. ఆ వచ్చిన వాళ్ళు వీడు కూర్చుంటే నేను కూర్చొని అంటాడు, నేను కూర్చొని వీడు పడుకోని అంటాడు. ఇది మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూర్చొని ఎవడు ఒకటిలాగా మీ ఆడోళ్ళు చేస్తారు కదా, నాకు సరిగ్గా రాదు మూతి పెట్టడం అట్లాగా. సో అట్లా ఆడోళ్ళు పెడతారు కదా, ఆ రేంజ్లో ఆడోళ్ళలాగా పెట్టుకొని అని ఇలా పెదవి విరుస్తూ మూతి పక్కకు పెడుతూ కూర్చున్నారు అందరూ. చివరికి వాళ్ళందరితోటి కూడా హిందువులందరూ ఒక్కటే అని చెప్పించడానికి నరకమైంది. అక్కడ మీది వైష్ణవ సాంప్రదాయం వాళ్ళు ఒప్పుకుని రావారు. ఇటు చూస్తే శంకర మఠం అంతా స్థాపించింది శంకరాచార్య అయినప్పటికీ ఈ 4 శంకరాచార్యులు 5 శంకరాచార్యుల మధ్య అసలు సంబంధమే లేదు. ఎవరిది వాడు, వీడు ఇటు కూర్చుంటే వాడు అటు కూర్చుంటాడు. ఎందుకయ్యా అలా ఎందుకు కూర్చున్నావయ్యా అంటే వాడంటాడు, ఏం లేదండి, నేను తూర్పు పీఠానికి అధిపతిని, నేను దక్షిణ పీఠానికి అధిపతిని, ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు. అప్పుడు చివరికి ఆర్ఎస్ఎస్ నుంచి హిందవ సోదర సర్వే న హిందూ పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత అని చెప్పి ఆ శ్లోకాన్ని వాళ్ళందరి దగ్గర అప్రూవ్ చేయించుకున్నారు. హిందువులందరూ సమానమే అని చెప్పేసేసి. ఎక్కడ సమానంగా చూశారు? ఎవరిని ఈరోజు కూడా సమానంగా చూడరు. మీరు ఇప్పుడు ఈ పీఠాధిపతుల దగ్గరికి మఠాధిపతులకు వెళ్ళే వాళ్ళని చూడండి, వాళ్ళు దేవుని తిట్టినా ఊరుకుంటారు, కానీ వాళ్ళ గురువుని తిట్టినప్పుడు ఎట్లా అంటారు తెలుసా? వాళ్ళు మీదకి వచ్చి చంపేయడానికైనా రెడీ అవుతారు. మీరు కనుక శక్తిహీనులు అయితే మిమ్మల్ని అక్కడే చంపేసి పాతేసి పడేస్తారు కూడా. అందరూ కల్ట్ లాగా తయారవుతున్నారు. కాబట్టి దయచేసి ఆ మార్గంలో వెళ్ళకండి, గుంపుల్లో జాయిన్ అవ్వకండి. నన్ను నమ్మండి. ఇక్కడ మీకున్న ఇండిపెండెన్స్ ఏముంది? ఇష్టం ఉంటే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. నన్ను కలవాల్సిన అవసరం లేదు. నేను మీ అందరికీ ఏం చెప్పాను? నా నిజమైన శిష్యుడు ఎవరో తెలుసా? రోడ్డు మీద నేను కనిపిస్తే నన్ను చూసి చూడనట్టుగా పోయినవాడు నా నిజమైన శిష్యుడు. నేను ఎవరిని కలవాలని ఇష్టపడడం లేదు. నాకు మీ దగ్గర నుంచి ఏమీ అవసరం లేదు. వీళ్ళందరూ అట్లా కాదు కదా, మిమ్మల్ని ఎన్ని రకాలుగా వాడుకుంటారో చూడండి ఒకసారి. కాబట్టి అసలు మనకు పురుష సూక్తం లాంటి వాటిల్లో చెప్పినటువంటి సందేశం మీ జీవితంలో మీకు అందే అవకాశమే లేదు. బయటకు వెళ్తే వాడు ఏదో ప్రవచన రూపంలో చెప్పేసి వెళ్ళిపోతారు. అది కాదు కదా మనకు కావాల్సింది. దాన్ని ఎలా ఆచరించగలగాలి, మనం ఎలా ఆచరించగలగాలి, మనలో మనం ఆ భగవంతుని ఎలా చూడగలగాలి, ఆ భగవంతుడి స్వరూపాన్ని చూసిన మరుక్షణం మనకు అనిపిస్తుంది, ఛీ ఇన్నాళ్ళు ఇవన్నీ చేశానా, ఇంత ఘోరంగా ఉన్నానా నేను అని అప్పుడు అర్థమవుతుంది. ఈ సత్యాన్ని అందరూ కూడా గుర్తించండి. ఆత్మస్వరూపం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అనవసరమైన హంగుకి ఆర్భాటంగా దూరంగా ఉండండి. అనవసరమైన జనాలకి దూరంగా ఉండండి. మెల్లమెల్లగా సాధన పెంచుకుంటూ పోండి. ఇప్పుడు చాలామంది యమునా పుష్కరాలకి తీసుకెళ్ళమని ఫ్రెండ్స్లో గ్రూపులలో అక్కడ ఇక్కడ చాలామంది అడిగారు. నాకేమో ఒక్కనే వెళ్ళాలని ఉంది. మా సొంత అన్నయ్య కూడా వస్తానన్నాడు. వాడిని కూడా నేను పర్లేదురా నేను ఒక్కడిని వెళ్తాను అని చెప్పేసి చెప్పాను. ఇంకా టికెట్ చేసుకోలేదు. సో అలా అనిపిస్తుంది కదా. వచ్చే వారము ఈ పుష్కరాలకు ఎలా వెళ్ళాలి అనేది శనివారం నాడు చెప్తాను. శనివారం నాడు యక్ష ప్రశ్నలు బదులుగా మనకు తీర్థయాత్ర ఉంటుంది. యమునా పుష్కరాలు కర్కాటక రాశిలో ఏ రకంగా మీకు ఉంటాయి అవి కొన్ని విషయాలు చెప్పేది ఉంది. శనివారం నాడు ప్రోగ్రాం కొద్దిగా మార్పు ఉంటుంది. పొద్దున నారాయణీయం ఉంటుంది, రాత్రేమో తీర్థయాత్ర ఉంటుంది.
యమునా పుష్కరాలు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలి, ఎక్కడికి వెళ్తే ఏం లాభము, ఏ ఏ ఘాట్స్ ఉన్నాయి, హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ రోజు చెప్తాను. సో కమింగ్ బ్యాక్ టు మన పురుష సూక్తం. ఈ పురుష సూక్తం అనేటటువంటిది కుల మత జాతి ఇప్పుడు మీకు అప్లికేబుల్ అయింది. అక్కడ ఉన్నటువంటి నక్కకు, కుక్కకు, దోమకు, చీమకు కూడా సేమ్ థింగ్ విల్ బి అప్లికేబుల్. అన్నిట్లలో ఉన్నటువంటిది ఒకటే, సర్వదం ఖలు ఇదం బ్రహ్మ. అన్నిట్లలో ఉన్నటువంటిది ఆ బ్రహ్మ పదార్థమే కదా. ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు ఇక మనకి ఏ రకంగా ఇంకా ఎందులోనూ పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నది బ్రహ్మనే కదా. పిపీలిక అంటే చీమ, చీమ నుంచి పరబ్రహ్మ వరకు ఉన్నదంతా ఒకే పరబ్రహ్మ పదార్థం అంటున్నాడు. ఇక ఇంతకంటే మనకేం ప్రూఫ్ కావాలి, అందరూ సమానమే అనడానికి. కాబట్టి నేనేమంటానంటే ఈ మఠాధిపతులు, ఈ పీఠాధిపతులు, ఈ డబ్బులు తీసుకుని ప్రవచనాలు చెప్పేవాళ్ళు, ఈ గుర్తింపు కోసం చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర జ్ఞానం ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ప్రవచనకర్తల దగ్గర జ్ఞానం ఉంది. ఇప్పుడు షణ్ముఖ శర్మ గారు ఉన్నారు, ఆయన దగ్గర అద్భుతమైన జ్ఞానం ఉంది. సో అట్లాగా జ్ఞానం ఉండొచ్చు, వీళ్ళలో చాలామంది దగ్గర జ్ఞానం ఉంది, చెప్పగలిగేటటువంటి చక్కటి భాష ఉంది. కాకపోతే జనాలు ఎలా మోసం చేస్తుంటారు. ఒక ప్రవచనకర్త అయితే నా దగ్గర మీరు ఉండండి, మీకు తెల్ల జుట్టుని నల్ల జుట్టుగా చేస్తాను 4 నెలల్లో అని చెప్పాడు తెలుసా. కాదు, ఆయన మంత్రం ఇస్తాట, మంత్రం ఇస్తే నల్లగా అయిపోతుంది జుట్టు. అందరూ ఆడనే ఉంటారు ప్రపంచం అంతా. అదే కదా మరి. అంటే గమ్మత్ ఏంటంటే జుట్టు నల్లగా ఉంచుకోవడానికి మనకు దేవుడు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. నేను తెల్ల జుట్టుతోటి మోడీ గారి లాగా లేను అందంగా? చెప్పండి ఒకసారి. ఈ గడ్డంతో మంచిగా మోడీ గారి లాగా లేను? చైతన్యవంతంగా ఉన్నారు సార్, మోడీ గారు ఆయనలాగా మంచిగా ఆయన మొత్తం గడ్డం వేసుకుని ఉంటారు. ఏముంది, మోడీని దగ్గర నుంచి చూడాలి కదా సార్, మేము చూసాం కాబట్టి మాకు చైతన్యవంతంగా. సార్ మోదీ గారితో కంపేర్ చేయకండి సార్, ఆయనకి చాలా ఇష్టం తయారవడం. ఈ ఆల్వేస్ లవ్స్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ కదా, ఆయనకి ఇష్టం ఉంది. ఆయన తెల్లగడ్డము నల్లగడ్డం కాదు, ఆయనకి తయారయ్యి చక్కగా డ్రెస్ అవ్వడం అనేది చాలా ఇష్టం. అది మటుకు కనపడుతుంది సార్. అట్లాగా. సో నేనేమంటున్నానంటే ఎవరైనా మన గడ్డం చూసి మనం తెల్లగడ్డం ఉంది కదా అని మనని చావిడి తెల్లగడ్డం ఉంది అనుకుంటారా? అనుకోరు కదా. అలా ఏమి ఉండదు. అంటే జనాల లోపల తెల్లగడ్డం ఉంటే తప్పు అంటే లోపల కణాలు పాడైపోతున్నాయి, అర్థం చేసుకోవాలి. లోపల శరీరంలో 120 సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి శరీరం, అది మనము వాడి ఇటు వాడి 60-70 ఏళ్ళకి తీసుకొచ్చాం. శరీరంలో ఒక్కొక్కటి పాడైపోవడం అనేటటువంటిది సహజం. దాన్ని సంతోషంగా స్వీకరించండి. మరణం కూడా ఎలా ఉండాలి తెలుసా? నవ్వు ఉండాలి. మరణించిన తర్వాత కూడా ముఖం మీద నవ్వు ఉండాలి. మరణించే సమయంలో కూడా నవ్వుతూ మరణించాలి. ఈ శరీరాన్ని వదిలేయడం అంటే మనం చనిపోయినట్టు కాదు. సో అది కూడా నవ్వుతూనే ఉండాలి. స్వీకరించండి, ఆనందంగా స్వీకరించండి. పురుష సూక్తం కూడా తెలుసుకున్నారు, ఇంకా ఇంతకంటే గొప్పది ఏముంది చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పటివరకు మనం నేర్చుకున్న దాంట్లో పురుష సూక్తం గొప్పదా కాదా? అటువంటిది ఇంత గొప్ప జ్ఞానం తెలుసుకున్న తర్వాత వేదాలే గొప్పవి. ఆ వేదాలలో సూక్తాలు మరింత గొప్పవి, ఋగ్వేదం. మళ్ళీ ఆ ఋగ్వేద సూక్తాలు సంహిత భాగంలోని పురుష సూక్తం అన్నిటికంటే గొప్పది. ఆ పురుష సూక్తం సందేశం ఏంటయ్యా అంటే నీలో దేవుడు ఉన్నాడు. మంచిగా అనిపిస్తలేదా? ఒకటి మించి ఒకటి ఉంది సార్. సో అద్భుతం. మీరు ఇంత నేర్చుకున్న తర్వాత చెప్పండి. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. జయకృష్ణ జడ వస్తువులోని అన్నిట్లోనే ఆయనే ఉన్నాడని వినడానికి చక్కగా చెప్తున్నప్పుడు అవును కదా అనిపిస్తుంది. కానీ బట్ రియాలిటీకి వచ్చేసరికి అసలు తెలిసి చేస్తారో తెలియదు, తెలియక చేస్తారో తెలియదు. బట్ తెలిసిందే కదా మనందరికీ, ఆ కయాస్లోనే ఉంటారు అందరూ కూడా. ఎవ్వరు కూడా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ కదా దీన్ని అప్రిషియేట్ చేసి ఓకే అందరిలోనే అదే ఉంది, అందరినీ సమానంగా చూడాలి, మనం దేనికి పాకులాడుతున్నామన్నా అస్సలు ఆ దృష్టే ఉండట్లేదు కదా సార్. మార్పు రావాలి సార్, మార్పు రావాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అందరిలో ఉన్నది దేవుడు అని గుర్తించిన తర్వాత కూడా మనకు మనుషులు ఎవరైనా మనకు పడని వాళ్ళు, నచ్చని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని మనం సింపుల్గా అవాయిడ్ చేస్తే చాలు. వాళ్ళపైన ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా అవాయిడ్ చేస్తే చాలు కదా. ఇప్పుడు మనకు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గానికి అడ్డంగా ఉన్నారో అని తెలుసుకుంటామో వాళ్ళని దూరంగా ఉంచుతాం. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా దాహం తీరుస్తాయి అలా అని చెప్పి మోరీ నీళ్ళు తాగం కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్కడైతే మనకు పరిశుభ్రంగా అనిపించి మన జీవితానికి ఒక ఆసరా దొరుకుతుందో, మన జీవితానికి ఒక ఆలంబన దొరుకుతుందో
అటువైపే వెతుకుతాం, వారితోటే ఉంటాం. వారు ఎవరు లేకపోతే భగవంతుడి ధ్యానంలో రోజు మొత్తం ఉందాం. ఎందుకు వేరే వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు? ఎందుకు ఫంక్షన్స్కి వెళ్తున్నారు? ఎవడు ఏమనుకుంటే నాకేంటి? సింపుల్, ఎవడు ఏమనుకుంటే నాకేంటి? చంపేస్తారా? వచ్చి చంపేస్తారా? చంపేస్తే చూద్దాం. చంపేస్తే అది వేరే సంగతి. రాధామాధవి గారు చేయి లేపారు, ప్రశ్న ఉందా అడగండి. రాధామాధవి గారు చేయి లేపారమ్మా, ప్రశ్న ఉంటే అడగండి. మార్నింగ్ మా గ్రూప్ లో ఇదే టాపిక్ వచ్చింది సార్, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తున్నారు. ఏ గ్రూప్ అమ్మా? పరమాత్మ గ్రూప్ సార్. ఓ ఓకే ఓకే, ఓకే ఓకే. అంటే తను అందరూ తలా ఒక మాట అంటుంటారు, బాధ అనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ అవసరమా అని చెప్పి అంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి గదిలో తీసుకొచ్చి అందరినీ మూసేసి కొట్టేసి ప్రవచనాలు చూపించాలి అనిపిస్తుంది. వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు అని చెప్పంటే, అలాంటప్పుడు నువ్వు ఆ ప్రోగ్రామ్స్కి వాటికి వెళ్లకుండా ఉండొచ్చు కదా అంటే, వెళ్లకుండా ఉంటేనే ఇంత సతాయిస్తున్నారు అని చెప్పని అని అంటే, అది ఇంకా ఏదైనా మాధవి గారు ఏం చెప్పారంటే, మీరు నామం అనుకోండి, ఎవరేమన్నా కూడా మీకు అది దూరకుండా ఉంటుంది. ఒకటే నన్ను ఎవరేమన్నా కూడా అది మీరు పట్టించుకోకండి అని ఒకళ్ళు అన్నారు. ఇంకొకళ్ళేమో మనం వాళ్ళంటే మన కర్మల్ని వాళ్ళు తీసుకుంటారని మీరు చెప్పారు కదా సార్, అది అది ఇంకా బెటర్ కదా సార్. నన్ను ఇంకా అనండి ఇంకా అనండి ఇంకా అనండి మీరు చెప్పారు కదా సార్, అది నేను పైసలు ఇచ్చి అనిపించుకోవాలి అందరికీ కూడా. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ గివ్ యూ 1000 రూపీస్ ఈచ్ అని చెప్పి వాళ్ళందరితోటి కొద్దిగా నన్ను తిట్టుకోవా అని చెప్పి ఒక 1000 రూపీస్ వాళ్ళందరికీ. ఇంకా నీ కర్మలన్నీ పోతున్నాయి నేను అంటుంటే పోతున్నాయి, ఇంకా నన్ను అను అను అని చెప్పని అట్లా తనని అందులో నుంచి డైవర్ట్ చేశాం సార్. అంటే వేరే వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు బయటవాడు మూర్ఖుడు అనుకోండి, ఇంట్లో వాళ్ళే అంటారు అని అంటారు సార్. అనుకోని ఇంట్లో వాడు ఎవడు నీకు జీవితాంతం వస్తారా? ఇంట్లో వాళ్ళు మనం చనిపోతే 12 రోజు నాడు లడ్డూలు చేసుకుని తింటారు తెలుసా? హరిత ఇదే చెప్పారు సార్, 12 రోజు నాడు లడ్డూలు చేసుకుని తింటారు. అంటే తప్పని కాదు, అలాగే ఉండాలి. జీవితాంతం మనం చనిపోయామని బాధపడతారా? అట్లా కాదు, కానీ బట్ స్టిల్ మనం గుర్తించాలి ఆ సత్యాన్ని. ఏంటంటే నేను ఇంపార్టెంట్ కాదు, నోబడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఎవడు లేకపోయినా ప్రపంచం నడుస్తుంది. సుభాష్ చంద్రబోస్ లేడండి, ఇప్పుడు రోజు కూర్చుని ఏడుస్తున్నామా మనం? రాజ్గురు మా రూమ్ బయట, మొన్న ఆర్ఎస్ఎస్కి వెళ్ళినప్పుడు మా రూమ్ బయట రాజ్గురు ఫోటో ఉంది. ఇప్పుడు ఆయన లేడు, రోజు కూర్చుని ఏడుస్తున్నామా? లాలా లజపత్ రాయ్ అయినాడు. చిన్నప్పుడు నేను ఎప్పుడైనా స్పీచ్ ఇవ్వాల్సి వస్తే లాలా లజపత్ రాయ్ గురించి ఏడ్చేవాడిని. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా అలా డీప్ స్పీచ్లు ఇచ్చినప్పుడు ఇప్పటికీ కూడా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. అదేవిధంగా పండిట్ దీన్ దయాళ్, ఆయన గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఏడుపు వస్తుంది. ఆయనని ఒకసారి మా ఆర్ఎస్ఎస్ దాంట్లో దీన్ దయాళ్ గురించి మాట్లాడమంటే 20 నిమిషాలు టైం ఇచ్చారు, నేను అరగంట మాట్లాడాను. ఇంకా జనాలు శ్రద్ధగా వింటున్నారు, మాట్లాడుతూ వెళ్ళిపోయా. లాస్ట్ లోపల ఆయనని రైల్లోంచి తోసేసే ఘట్టం వచ్చింది. ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, గొంతంతా గద్గదమైంది, మాట్లాడలేకపోతున్నాను. సో చాలా కష్టమైంది రికవర్ చేసుకోవడం నన్ను నేను. కాకపోతే ఉన్నవాళ్ళు గుర్తిస్తారు కదా, వాళ్ళంతా కూడా అప్సెట్ అయిపోయారు. అరే పాపం రైల్లోంచి తోసి చంపేస్తారా ఆయన్ని? ఎవ్వరూ లేని రోజుల్లో సింపుల్గా ట్రైన్ ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తిని ఆ రోజుల్లో కూడా అత్యంత క్రూరంగా చంపేశారు. అంటే ఇవన్నీ అర్థం చేసుకుంటే ఏమనిపిస్తుంది మనకు అంటే, ఏదో భగవంతుడి నియమాన్ని మనం దాటలేము. అండ్ ఎంత మహానుభావులు వచ్చారు, ఎన్నో జీవితంలో సాక్రిఫైస్ చేసిన మహానుభావులనే మర్చిపోతున్నారు. మనం ఎంత, మన బతికెంత, అది గుర్తించండి. నేను నా దేశానికి ఎంతో కొంత చేయగలిగానా, నా ధర్మానికి ఎంతో కొంత చేయగలిగానా అనే భావనతోటి మనం బతకాలి. అంతేగాని మనం ఎన్ని కాకిలాగా కలకాలం బతకడం కాదు, కోకిలలాగా కొన్ని రోజులు బతికినా చాలా అనుకొని బతకాలి. అందువల్ల ఆ బతికిన దాంట్లో వీళ్ళంతా ఎవరు? మనం రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో ఎవరన్నా ఏమన్నా అంటే బాధపడతామా? రైలు దిగితే మర్చిపోతాం అంతే. ఇదంతా కూడా రైలే. ఈ రైల్లో ప్రయాణం చేస్తున్నాం, వస్తారు జనాలు, దిగిపోతాం అంతే. ఎవడు ఒక్కొక్కసారి కొంతమంది ముందే దిగాల్సి వస్తుంది, 2 స్టాపుల్లోనే దిగిపోతారు. కొంతమంది చివరి దాకా వస్తారు. కొంతమంది మనం దిగిన తర్వాత కూడా ట్రావెల్ చేస్తారు. మన జీవితంలాగా లేదా ఇది? కొంతమంది ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు, కొంతమంది సెకండ్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు, కొంతమంది జనరల్ కంపార్ట్మెంట్లో ఉంటారు, కొంతమంది స్లీపర్లో ఉంటారు. మన జీవితంలాగా లేదా ఇది? ఒక రైలు డబ్బాను చూసి ఎంత నేర్చుకోవచ్చో ఆలోచించండి. ఒక రైలు డబ్బాను చూసి నా లోపల వైరాగ్యం వచ్చింది. ఒకరోజు నేను ఎంత బాధపడ్డానో రైలు డబ్బా చూసి. నేను ఒక పాట ఉందన్నమాట, అది ఐ యామ్ ద మ్యాన్
ఆఫ్ కాన్స్టెంట్ సారో ఐ ఫీల్ ట్రబుల్ ఆల్ మై డేస్ అని ఒక పాట ఉందన్నమాట. సో ఈ పాట వింటే నాకు చాలా మార్పు వచ్చేసింది. అసలు ఏంటి నాకు ఈ పాట వింటున్నప్పుడల్లా కూడా అమెరికాలో నాకు ఏదో మిస్ అవుతున్నానని చెప్పి అనిపించి ఎందుకు అంత వేదన, ఎందుకు ఆ వ్యక్తి లోపల, అది ఎవరు రాశారు అనేది ఏమీ తెలియదు. ఒక 150 సంవత్సరాల కింద ఎవరో అన్నోన్ వ్యక్తి ఎవరో రాశాడనమాట. రాసి అందులోపల అలాగా నాకు ఆశ్చర్యంగా ఉంది. నా వాయిస్ వినిపిస్తుందా? హలో, అయితే ఆ పాట వింటున్నప్పుడల్లా నాకు ఇది వచ్చేది. అందులోపల మధ్య లోపల వాడు చెప్తుంటాడు అనమాట, నేను ఇట్లా వెళ్ళాను, మన నార్దర్న్ రైల్వేలోకి వెళ్ళాను, అక్కడ రైల్ రోడ్ మీద కూర్చొని చూస్తున్నాను. ఇవన్నీ ఉంటే నేనేం చేసేవాడిని, నా కార్ తీసుకెళ్ళి ఆ ఊరి చివరున్న రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసేసి అట్లా ఆ రైలు పట్టాలు చూస్తూ కూర్చునేవాడిని. ఏంటో తెలియదు, వైరాగ్యం ఏంటో తెలీదు, అట్లా చూస్తున్నావని. అంతా వాడు చివరికి అంటాడనమాట, నీ ఫ్రెండ్స్ అంతా నువ్వు కలుస్తావో లేదో అని చెప్పి బాధపడుతుంటారు, బట్ జస్ట్ రిమెంబర్ ఐ విల్ మీట్ యూ ఆన్ గాడ్స్ గోల్డెన్ షోర్. భగవంతుడి యొక్క బంగారపు ఒడ్డు దగ్గర మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని ఎండ్ అవుతుంది అనమాట పాట. వీలైన వాళ్ళు తప్పకుండా వినండి. ఐ ఆమ్ ద మ్యాన్ ఆఫ్ కాన్స్టెంట్ సారో. సో అది అసలు అందులో 6-7 చరణాలు ఉంటాయి. ఒక్క పాట ఎంత మార్చేసింది లైఫ్ లోపల. ఆఫీస్కి వెళ్తూ ఆఫీస్ 5ంటికి అయిపోయేది. నేనేం చేసేవాడిని, 3:30-4ంటికి వెళ్ళిపోయేవాడిని. ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి దగ్గర ఉన్నటువంటి నార్దర్న్ రైల్ రోడ్కి వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తుండేవాడిని. దూరంగా రైలు రావడము, రైలు వెళ్ళడము మన దగ్గర ఉన్నట్టుగా ఇంత ఫ్రీక్వెంట్ ఇట్లా ఉండవు అనమాట రైళ్ళు. అది వెళ్ళిపోతుంటే ఏదో తెలియని ఇదనమాట. సో అట్లాగా అంటే నేనేమంటానంటే, ఒక రైలుని చూస్తేనే మన జీవితంలో ఎంత తేడా రావాలి, ఎన్ని రకాల మార్పులు మన జీవితంలో వస్తాయో ఒకసారి గుర్తుంచుకోండి. ఒక చిన్న రైలు మనల్ని మార్చుతుంది. ఒక రైల్లో ఒకళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉంటారు, ఒకళ్ళు 2 టైర్ ఏసీలో, 3 టైర్ ఏసీలో, స్లీపర్ క్లాస్లో, జనరల్ కంపార్ట్మెంట్లో. జీవితం కూడా ఇంతే. కొంతమంది కష్టపడతారు. వాళ్ళని చూస్తుంటే చాలా ఎలాగా అసలు రిజర్వేషన్ లేకుండా, రిజర్వేషన్ ఉన్న వాళ్ళని కూడా, ఇప్పుడు రిజర్వేషన్ ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళు మనుషులే కదా, ఎంత జీవితంలో మరి వాళ్ళు ఏం తక్కువ అంటే, ఒక రైలు మన మొత్తం జీవితాన్ని సూచిస్తుంది. ఆ రైలు లోపల వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, కొంతమంది వెళ్తుంటారు, ఒక స్టాప్లో దిగిపోతారు, కొంతమంది 2 స్టాపుల్లో దిగిపోతారు, కొంతమంది చివరి స్టాప్లో ఉంటారు, మనతో కొంతమంది దిగిపోతారు, మనతో జ్ఞాపకం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, మనతోని తర్వాత రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది మన జీవితంలాగా లేదా? మళ్ళీ వచ్చే జన్మలో ఎక్కడో సో ఇది చూస్తుంటే మనకి ఏమని అనిపిస్తుంది, మన జీవితాన్ని దాంతో కంపేర్ చేసుకోవాలి. మన జీవితాన్ని దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంత క్లియర్గా పురుష సూక్తం లోపల భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు భయపడేది అనేది మన మూర్ఖత్వం అని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల లోపల కూడా నేను భయపడను, ఎట్టి పరిస్థితుల లోపల కూడా నేను ధైర్యంగానే ఉంటాను, ఎట్టి పరిస్థితులలో కూడా సాధన నేను తగ్గించను, ఎట్టి పరిస్థితులలో కూడా నాకు నా ఆత్మ కంటే నాకు నా ఫ్యామిలీ కానీ, నా భగవంతుడు, నా చుట్టాలు కానీ, నా స్నేహితులు కానీ వీళ్ళందరూ ఇంపార్టెంట్ కాదు. డెఫినెట్గా నాకు మోస్ట్ ఇంపార్టెంట్ నా ఆత్మస్వరూపం, రెండవది నా ఫ్యామిలీ, ఎందుకంటే నా బాధ్యత, మూడవది సమాజంలో నేను ఏదైనా బాధ్యత ఉంటే ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించడం. ఇలాంటివి ఇంతకు మించి ఈ వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి పనులతోని సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏదో మాట్లాడుతుంటారు. ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తాను 3 గంటలు 4 గంటలు కబుర్లు చెప్తూ ఏవో వంకర మాటలు మాట్లాడుతూ వీళ్ళ మీద వాళ్ళ మీద నిరాలు చెప్పుకుంటూ. ఒక్కసారి ఊహించుకోండి ఎంత సమయం వృధా అవుతుందో. 3 మనుషులు 3 గంటలు అంటే 9 గంటల పాటు వాళ్ళ సమయం వృధా అయిపోలా? ఎన్ని పనులు చేయొచ్చండి 9 గంటలు? దేవుడు మనం చనిపోయేటప్పుడు 1 గంట ఎక్స్ట్రా అయ్యి దేవుడు అంటే ఇస్తాడండి? దేవుడు ఎంత ఇస్తాడండి మనం కన్సెషన్ అడిగితే? 1 గంట ఎక్స్ట్రా అయ్యి కొద్దిగా పనులు ఉన్నాయంటే దేవుడు అలాంటిది మరి వ్యర్థమైనటువంటి సమయం, వ్యర్థంగా జీవితాన్ని వాడుకుంటారా? నా పిల్లలు శాశ్వతము, నా వైఫ్ శాశ్వతము, నా హస్బెండ్ శాశ్వతము. ఉన్నంత వరకు బంధాలు ఉంచాలి, కానీ యూ షుడ్ బి డిటాచ్డ్, మోర్ డిటాచ్డ్. కనీసం 40-45 ఏళ్ళ తర్వాత అయినా డిటాచ్మెంట్ డెవలప్ చేసుకోవాలి. లేదు సార్ నాకు 25 ఏళ్ళే ఉన్నాయంటే పర్వాలేదు, అనుభవిస్తూ మెల్లగా, ఇంకా 50 ఏళ్ళ టైం ఉంది.
కానీ ఒకసారి 45 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా చీరలు కొనుక్కోవడము, నగలు కొనుక్కోవడము, అందరి లోపల నేను టీచర్గా గుర్తింపబడాలి. ఇది నేను మీకు చెప్పుంటాను. స్టార్టింగ్లో నా భగవద్గీత వింటున్న వాళ్ళలో కొంతమంది భగవద్గీత వినగానే వెళ్ళిపోయారు, టీచర్స్గా వెళ్ళిపోయారు. మేము చెప్పుకుంటామన్నారు. వాళ్ళు గుంపులు తయారు చేసుకున్నారు. ఆ గుంపులలో వాళ్ళందరూ మీరు టీచర్ అది ఇదనంటే వీళ్ళు ఒబీడియంట్గా బిహేవ్ చేస్తూ 10 మందికి చెప్తూ అట్లా ఉండిపోయారు. వాళ్ళని టీచర్స్ అంటుంటే వీళ్ళకి గర్వం. కానీ వాళ్ళు ఎక్కడ ఏం గుర్తించలేదు అంటే 5వ తరగతి దాకా చదువుకున్నారు అనుకోండి. 5వ తరగతి దాకా అప్పటి వరకు తెలియని విషయాలు తెలిసేసరికి చాలా సంతోషం వేస్తుంది. ఊర్లో అందరికీ కూడా 5వ తరగతి దగ్గర చదువు ఆపేసి అందరికీ కూడా 5వ తరగతి విషయాలు నేర్పిస్తూ ఉంటారు. ఇక జీవితాంతం అక్కడ అయిపోతారు. కానీ 5 నుంచి 10కి రావాలి, 10 నుంచి ఇంటర్కి రావాలి, ఇంటర్ నుంచి డిగ్రీకి రావాలి, డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ రావాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డాక్టరేట్ చేసి కొత్తదిగా అనుకోవాలి. అంతేకాదు నేను 5వ క్లాస్ వచ్చేసింది నేను ఆపేస్తాను అంటే అక్కడికి ప్రగతి కూడా అక్కడికి అయిపోతుంది. అదేవిధంగా సాధన ఎప్పుడైతే మనం వదిలేసామో, మనని మనము సుపీరియర్గా ఫీల్ అవ్వడం మొదలెట్టామో, నాకు అన్నీ తెలుసు అని భావన పెట్టుకున్నామో, అది నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, అది పతనానికి మూలం. అందుకే కొంతమంది నాకు చెప్పేవాళ్ళు, సార్ మీరు ఒకసారి మా ఇంటికి రండి సార్, మీ పాదాలకు పూజ చేస్తాం సార్, పువ్వులతోని గులాబీ పువ్వులతోని పూజ చేస్తాం. నాకు అసలు అంత సీనే లేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. నేను జస్ట్ ఒక సాఫ్ట్వేర్ చేసుకుంటూ నా పనులేవో నేను చేసుకునే ఒక సామాన్య గృహస్థుని. నాకేంది పువ్వులతో పూజ చేసేది? సో నేనేమంటున్నానంటే మన అవకాశం ఏంటో మనం ఇది చేయాలి. మనకు అర్హత లేదని చెప్పి అనుకోవాలి. ఒక్క ఆల్మైటీ మాత్రమే మనకు అర్హత ఉంది. ఆల్మైటీకి మన హృదయం అనేటటువంటి పుష్పంతో పూజ చేయాలి. చేసినప్పుడు అప్పుడు ఆయనతో మనం కలవగలుగుతాం, ఆయనతో ఐక్యం కావాలి. మనము భగవంతుడితో ఐక్యం అవ్వాలంటే మన హృదయ పుష్పాన్ని ఆయనకు సమర్పించాలి. అంతేగాని అడ్డమైన వాళ్ళకి మీరు కాళ్ళ మీద పువ్వులు చల్లుతానంటే అది వేస్ట్. కానీ నేను అది చల్లించుకోవడానికి అర్హుణ్ణి అని అనుకోవడం మరింత మూర్ఖత్వం. నన్ను అందరూ గుర్తించాలి అనుకోవడం మరింత మూర్ఖత్వం. చాలా మంది సార్ జరుగుతుంది బయట ఇది అందరూ పీఠాధిపతులు ఇదంతా కూడా మామూలు కూడా అలాగే కదా సార్. ఒకటే బానిసలు అయిపోతున్నారు. అండ్ పీఠాధిపతుల్లో కూడా ఎన్ని రకాల, ఇప్పుడు మీకు ఈ మధ్య సాయిబాబావి వచ్చాయి కదా డిస్కషన్. కొంతమంది క్లియర్గా ఉన్నారు, షణ్ముఖ శర్మ గారు క్లియర్గా ఉన్నారు సాయిబాబా దేవుడు కాదని. చాగంట ఆయన అవసరాన్ని బట్టి ఆయన అటో ఇటో దుంకుతారు. అలాగే పద్మకర్ణగా అని అడిగితే ఆయన తప్పించుకున్నాడు. అలాగే తప్పించుకున్నారు, చాలా మంది తప్పించుకుంటున్నారు. ఇంకో కొంతమంది ఏమో ఆయన ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇలాగ ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క వాళ్ళకి గుంపులు గ్రూప్స్. ఒక్కడు కూడా శాస్త్రం చదివిన వాడు ఎవడైనా కూడా క్లియర్గా చెప్పొచ్చు సాయిబాబా దేవుడా కాదా, శాస్త్ర ప్రమాణం ఏంటి అని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే క్లియర్గా. ఒక్క నిమిషం. అయితే ఈ విధంగా మనకి ఏమవుతుందంటే మనలోనే గుంపులు ఉన్నప్పుడు ఏ ప్రవచనకర్తని మీరు నమ్ముతారో చెప్పండి. కాబట్టి ఇది తప్పు. సరే పోనీ పీఠాధిపతులను నమ్ముదామా అంటే వాళ్ళ కుమ్ములాటలు, వాళ్ళకి ల్యాండ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక మీరు చూడండి, తమిళనాడు లోపల ఇప్పుడు పూర్తి స్థాయి కిరస్థానీ దేశంగా మారిపోతుంది. ఆయన విజయ్కి గురువుగా అనుకోవచ్చు కదా సాయిబాబా గారిని. అందరూ చాలా మంది ఎక్కువగా గురువుగా అనుకుంటారు కదా. ఇప్పుడు నేను ఈ కాంట్రవర్సీలు మాట్లాడదలుచుకోలేదు కానీ చెప్తున్నాను. అంటే డెఫినెట్గా నేనైతే యాక్సెప్ట్ చేయను అనుకోండి, అది వేరే సంగతి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎవరి అంటే వాళ్ళు చేసుకుంటే చేసుకోనియండి. కానీ అందులోపల మన రాముణ్ణి, మన కృష్ణుణ్ణి, మన దేవుళ్ళని కలపద్దు అంతే. ఇప్పుడు వాళ్ళు సాయిబాబా గురించి మాట్లాడితే బయటకు వచ్చేస్తున్నారు, చంపేస్తాం, నరికేస్తాం అంటున్నారు. కోట్ల కొద్ది రూపాయల సాయిబాబా సంస్థాన్ వాళ్ళు కొంతమంది మీద కోట్ల కొద్ది రూపాయల కోర్టు కేసులు పెడుతున్నారు. ఎందుకు? డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే సాయిబాబా దేవుడు కాదు మాకు ప్రమాణాలతో చూపిస్తున్నాం అంటున్నారు, వాళ్ళు కూడా ప్రమాణాలు తీసుకొచ్చి సాయిబాబా దేవుడు కానీ గురువు కానీ ఏదో ఒక ప్రూఫ్, ఈ రెండు లేవు ఆయనకి, ఈ రెండు ఉన్నాయని ప్రూవ్ చేస్తే చాలు కదా. అది కూడా చేయలేకపోతున్నారు. సో ఏం చేస్తున్నారు? కోర్టు కేసుల ద్వారా, డబ్బు ద్వారా, వీళ్ళ ద్వారా భయపెడుతున్నారు. అంటే ఈ విధంగా మనకి ఏమవుతుందంటే అల్టిమేట్గా మన ధర్మాన్ని మనం పలసగా చేసేసుకుంటున్నాం. కాబట్టి నేనేమంటానంటే ఇక బయట వాళ్ళతోటి మనం ఏది కూడా పెట్టుకోకుండా కేవలం మనము మన సాధన ద్వారా ఈ పురుష సూక్తంలో చెప్పినటువంటిది ఏదైతే అజ్ఞానానికి అవతల ఉన్నటువంటి ఆ భగవంతుని మనము చూడగలుగుతామో ఆ భగవంతుని చూడడానికి ప్రయత్నం చేయండి. చేసిన రోజు ఏమనిపిస్తుందంటే మనకి ఈ బెంగలు ఉండవు, ముందు ఈ ఆలోచనలు మనకు ఉండవు, ఈ బెంగ మనకు ఉండదు, ఈ టెన్షన్ మనకు ఉండదు, ఈ జనాలతోటి మనకు పోటీ ఉండదు, ఈ ప్రవచనకర్త దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రవచనకర్త దగ్గరికి వెళ్ళాలి ఉండదు. అద్వైతం చెప్పే కొద్దిమంది తత్వ విధానంద లాంటి వారు ఎవరైతే ఉంటారో
వారికి మీ డబ్బు అవసరం లేదు, మీ 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 పేరు అవసరం లేదు, వాళ్ళకి మీరు అసలు అవసరమే లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. ఉన్నారు తత్వ విధానంద లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు ఉన్నటువంటి మలయాళ స్వామి వారు కావచ్చు, విద్యాప్రకాష్ ఆనందగిరి మహానుభావుడు కావచ్చు, ఉన్నారు. మహానుభావులు లేకపోవడం ఏంటి, చాలామంది మహానుభావులు ఉన్నారు. కానీ వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన గుంపులో ఎవరు రారు. అది వీళ్ళందరూ డబ్బు కోసమో, గుర్తింపు కోసమో, సీడీలు అమ్ముకోవడం కోసమో, యూఎస్బీలు అమ్ముకోవడం కోసమో పైకి సర్వీస్ డబ్బులు తీసుకొని నువ్వు సర్వీస్ చేసినట్టు ఎట్లా అవుతుంది? అది సేవ ఎలా అవుతుంది? అది డబ్బు తీసుకొని పని చేస్తున్నావు అంతే. అలాంటప్పుడు అది సేవ కిందికి రాదు కదా. సేవ అంటే నువ్వు ప్రతిఫలం ఆశించకుండా చేసేదాన్ని సేవ అంటారు. కానీ నేను ఆధ్యాత్మికంగా సేవ చేశాను అంటాడు, పెద్ద విమానం లాంటి కార్లలో నడిపించుకుంటూ వెళ్ళారనుకోండి, అది సేవ ఎట్లా అవుతుంది? ఎనీవే, కాబట్టే ఈ పురుష సూక్తం లాంటి దాన్ని కనుక మీరు సమగ్రంగా అర్థం చేసుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇవాళ మళ్ళీ తెలుసుకున్నాము. ఒకసారి మళ్ళీ వినండి ప్రవచనం, మీకు అర్థమవుతుంది. తెలుసుకున్న తర్వాత ఇక వేరే విషయాల్ని పట్టించుకోవడం ఆపేసేయండి. ఇంకా ఈ రోజుకైనా ఆపేసేసి మనస్సును నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉంచుకుంటూ సమాజంతో అనవసరమైనటువంటి బంధాలను తగ్గించుకోండి. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. రేపు సాయంత్రం మరి 9 గంటలకు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం భగవద్గీతని తెలుసుకోబోతున్నాము. 18వ అధ్యాయంలో మరింత వివరంగా ఆత్మస్వరూపాన్ని, వైరాగ్య సాధనను, మోక్షము అంటే ఏంటి అనేటటువంటి విషయాలను మరింత ముందుకు తీసుకెళ్తాము. ఒక పని చేయడానికి కావలసినటువంటి 5 లక్షణాలు ఏంటి, ఆ 5 లక్షణాలలో భగవంతుడి ప్రమేయం ఏమిటి, కొద్దిగా అరవింద దర్శనం, మొన్న నేను చదివినటువంటి అరవింద దర్శనం ఆధారంగా రేపు భగవంతుడి గురించి తెలుసుకుందాం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ.